చెయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు, నీపైనే జాలే చుట్టూ గుంపే నీకు అసమద్దు. లోకం నిన్ను వేధించి బాధిస్తున్న పోనీవే, ప్రసవాన్ని ఛేదించి సాధించే అగ్ని మొక్కవే. కదిలిరా భూమిని ఎనగా ఎగసిరా అగ్ని మొక్కవే. కందాంరా ఏ పరదాలైనా తీద్దాంరా, ఏరై పారై తీర ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నొల్ల ఊహించాలికా. కోరే కవితకి బాటరి నేనే థ్యాంక్స్ చెప్పాలి సుదర్శన్. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడదుంటుంది అంటారు. అలాగే ప్రతి ఆడదాని విజయం వెనుక తప్పకుండా మగాడుంటాడు. అది వివాహమైన ఆడదాని విజయం వెనుక తప్పకుండా భర్త ఉంటాడు. గుర్తించగా సహో అంటూ మొక్కరు కాదన్న వాళ్ళ నొళ్ళ ఊహించాలిగా. కోరే భవితకి బాట వెయ్యి చూడు చూడు జారే జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట. ఆబాలంటే ఊరుకోక శక్తి నీవని నీ భయముకి నీ భయముకి నీ భయముకి బదులు నీ మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా. ముగింపే మధ్యలో వదలొద్దురా నీ సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం.
ఎదగాలి చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్న అది ఎర్ర సిరాగా మీ చరితను రాస్తుందనుకోవాలి అడుగంటూ వేసాక ఆగకుండా సాగాలిరని సాధన ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, ఇంత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. పిడుగులై ఒళ్ళు విరుచుకో వినువీధి దారిన మేలు మనం సూపర్ గా సుఖంగా జీవించడమే మనం సుఖంగా జీవించకూడదు అనుకునే వాళ్ళకి మనం విధించే పెద్ద శిక్ష. వెళ్దాం రైట్. శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహు అంటూ మకరల్లగా కాని కాని నీ హాసం రాసం వేషం రోషం కనిపించేలా దేశమే ఏరై పార తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిగా కోరే భవిగతి బాట వేయి జారే ధారే కంట మాని స్వేదం అయ్యేనంట ఆర్వాలంటే ఊరుకోక శక్తి నీవని సాటి పాయ ముక్కి బదులు నీ పని చెయ్యాలంటూ నిర్దేశిస్తే నమ్మద్దు నీపైనే జాలే చూపే గుంపే నీకు అసమద్దు లోకం నిన్ను వేధించి బాధిస్తున్న పోనీవే ప్రసవాన్ని ఛేదించి సాధించే అగ్ని మొక్కవే కదిలిరా భూమిని ఎనగా ఎగసిరా అగ్గి మొక్కవే కందంగా ఏ పరదాలైనా తీర్థంగా ఏరై పారే తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ ఊహించాలిగా కోరే భవిగతి బాట వేయి यदि गायालु दाटी समयं मेधे नी बाधी मारी गाधला గెలిచి రావాలి నువ్వు. నీ భారం నీ విజయాల ఆశయమే తరుణోదయమై కాంతి నిండగా తరుణోదయమై కాంతి నిండగా. థ్యాంక్ యూ సార్. నేనే థ్యాంక్స్ చెప్పాలి సుదర్శన్. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడదుంటుంది అంటారు. అలాగే ప్రతి ఆడదాని విజయం వెనుక తప్పకుండా మగాడుంటాడు. అది వివాహమైన ఆడదాని విజయం వెనుక తప్పకుండా భర్త ఉంటాడు.
రైట్. చూడొచ్చు ఆ మూవీలో డైలాగ్ లాగా ప్రతి ఆడవాళ్ళ విషయం విజయం వెనకాల వివాహమైన పెళ్ళైన ఆడవాళ్ళు ఖచ్చితంగా హస్బెండ్ ఉంటారు. సార్, సో వెనకాల నాకు నాగరాజ్ సార్ ఉన్నాడు కాబట్టి రోజు మేడం వల్ల సక్సెస్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పని చేసుకుంటే ఇలానే సక్సెస్ అవుతారండి. సో నేను మా వైఫ్ ఇలానే కష్టపడ్డాము. సో ఈరోజు సక్సెస్ అయిపోతూ ముందుకు వెళ్తున్నాం. పవర్ ఆఫ్ డ్రీమ్. ఒక డ్రీమ్ అనేది పెట్టుకుంటే ఆ డ్రీమ్ తగ్గట్టుగా వచ్చేస్తే ఎలాంటిదైనా సాధించుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను నా లైఫే చెప్తుంటాను ఎక్కువసార్లు చెప్పడం కాదు, చూపిస్తూ కూడా ఉంటాను. సో నేను విత్ ప్రూఫ్స్ తోనే చూపిస్తుంటాను. ఏది చెప్పినా కూడా ఏదో నామకే వాస్తగా చెప్పేసి వదిలేసే టైప్ కాకుండా విత్ ప్రూఫ్ తో చూపిస్తుంటాను. సో ఈ రోజు మీ అందరికి నేను పవర్ ఆఫ్ డ్రీమ్ ఏంటి అనేది చెప్పబోయాను. సో నేను అచీవ్మెంట్ చేస్తున్నాను. సో ఒకసారి కంగ్రాచులేషన్ ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళందరూ సాక్షిగా. సో ఎవరైతే స్కూటర్ అచీవ్మెంట్ చేశారో నాగరాజ్ సార్, దుర్గా మేడం కోసం సార్ అందరూ కూడా బిగ్ కంగ్రాచులేషన్ చెప్పేసి సో వాళ్ళకి కమిట్మెంట్ టెస్ట్ మనీ కూడా తీసుకొని ముగించేద్దాం. చూడండి, ఒక అచీవ్మెంట్ ఎంత మంది దగ్గర నుంచి అప్రిషియేషన్ తీసుకోవచ్చు కూడా ఈ రోజు మీ అందరికి అర్థమవుతుండొచ్చు అనమాట. సో రైట్, ఒకసారి నాగరాజ్ సార్, దుర్గా మేడం మన కోసం బిగ్ కంగ్రాచులేషన్ చెప్తూ సో అప్రిషియేషన్ సో అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొడుతూ కంగ్రాచులేషన్ చెప్పండి. బిగ్ క్లాప్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. అందరూ కూడా చెప్పొచ్చు. అప్లైన్ డౌన్ అండ్ క్రాస్ లైన్ కాదు, ఎవరో చెప్పొచ్చు. కంగ్రాచులేషన్ దుర్గా అక్క. దుర్గా అక్క కంగ్రాచులేషన్స్ అక్క. కంగ్రాచులేషన్ దుర్గా దుర్గా మేడం అండ్ కంగ్రాచులేషన్ దుర్గా మేడం, నాగరాజ్ సార్. థ్యాంక్ యూ. రైట్, ఇక అందరితో కంగ్రాచులేషన్. మరి ఇలా ఫ్రెషర్ లీడర్ కాడ నుంచి మరి సంజయ్ రాయ్ మేడం గురుమాత మరి ఏ విధంగా అమ్మాయిని ఇలా తయారు చేసి ఇలా అచీవ్మెంట్ చేసే విధంగా చేస్తుందో ఒకసారి గురుమాత మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సో సంజయ్ మేడం కోసం వెల్కమ్. సో మీ అందరికి బిగ్ క్లాప్స్ సంజయ్ మేడం కోసం వెల్కమ్. సో అచీవ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ అచీవ్మెంట్స్ అన్ని కూడా చెప్పిస్తున్నారు సంజయ్ మేడం. సో సంజయ్ మేడం కోసం వెల్కమ్ అండి. గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. మా గురుజీ మేడం సో బిజినెస్ లకు రావడమే లేట్ అయింది, కానీ మా గురుజీ వచ్చిన దగ్గర నుంచి 100% సిస్టమ్ ఫాలో అవుతున్నారు మా గురుజీ. సో డే 1 దగ్గర నుంచే రాజు సార్ అండ్ ఎలీషా సార్ వెళ్ళి బిజినెస్ లో ఇన్వాల్వ్ చేశారు మా గురుజీ. సో ఫస్ట్ లో వాళ్ళు సపోర్ట్ ఉండింది మా గురుజీ. ఆ తర్వాత మీరు ఒక రోజు మేడం కి ఫీల్డ్ సపోర్ట్ కి వెళ్ళారు మా గురుజీ. సో ఆ ఏరియాని బట్టి అనుకున్నారు మా గురుజీ. అప్పుడు నాకు ఇన్వాల్వ్ చేశారు మా గురుజీ ఫీల్డ్ వర్క్ లోకి. సో మేడం దగ్గరికి వెళ్ళడము, అక్కడ సిచ్యువేషన్స్ అన్ని చూడటము ఒకటే అనుకున్నాను మా గురుజీ. ఈ మేడం ఎలాగైనా సక్సెస్ చేపించాలి అని అనుకున్నాను. అదే విధంగా మా గురుజీ మేడం కూడా సహకరిస్తున్నారు అనమాట. ఏది చెప్తే అది నో అనుకుండగా ఫాలో అవుతున్నారు మా గురుజీ. సో ఫస్ట్ వాళ్ళ బంధువులకి చుట్టాలకి చెప్పారు, కానీ వాళ్ళెవ్వరూ రాలేదు. అంటే వాళ్ళ తప్పేం కాదులేండి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది అంతవరకే ఉంది, లిమిటెడ్ గానే ఉంది. సో అందువల్ల రాలేకపోయారని చెప్పచ్చు మా గురుజీ. సో అదే విధంగా మేడం ఒకటే స్ట్రాంగ్ గా డైమండ్ ఫంక్షన్ వీడియో చూసింది మా గురుజీ. ఫస్ట్ టైము డైమండ్ ఫంక్షన్ లో కమిట్మెంట్ తీసుకుందో ఏమో నాకైతే ఐడియా లేదు మా గురుజీ. సో ఆ రోజు నుంచి ఇంకా ఏది చెప్తే అది నో అనుకుంటా చేస్తుంది. సో పాజిటివ్ వీడియోస్ చూపించారు. అండ్ ఈ రహస్యం వీడియో చూపించాం మా గురించి. అప్పుడు డ్రీమ్స్ రాసుకొని డైలీ ఆ డ్రీమ్ నెరవేరినట్లు థ్యాంక్స్ చెప్పమన్నాను మా గురుజీ. అదే ఫాలో అవుతున్నారు మేడము. ప్రతిరోజు పిల్లల్ని తను ఇద్దరు నైట్ టైము ముగ్గురు కూర్చొని దేవుడికి అన్ని వచ్చినట్లు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మా గురుజీ. సో ఆ విధంగా సిస్టమ్ కి కనెక్ట్ అయింది. డ్రీమ్స్ రాసుకొని లిస్ట్ అనేది ప్రిపరేషన్ చేసింది. లిస్ట్ లో వాళ్ళకి ప్లాన్ చెప్తున్నారు. వాళ్ళు ఎస్ అన్ని నో అన్ని రాని రాకపోనియండి 3 feet నెంబర్లు కలెక్ట్ చేసుకుంది మా గురుజీ. 3 feet ద్వారా బిజినెస్ తయారు చేసుకుంటుంది.
ప్రతి ఒక్క ఫంక్షన్ కి అది కంట్రిబ్యూషన్ ఎంతైనా కూడా లెక్క చేయకుండా వస్తుంది మా గురుజీ. సో ఆ విధంగా వస్తుంది కాబట్టి ఈ రోజు అచీవ్మెంట్స్ అనేది తీసుకుంటుంది మా గురుజీ. అచీవ్మెంట్స్ లెవెల్ కి తగ్గట్టుగా అచీవ్మెంట్స్ ఉండాలని మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మా గురుజీ. ప్రెషర్ లెవెల్లోనే ల్యాప్టాప్ తీసుకోవాలి అని చెప్తారు మా గురుజీ. అలాగే ఫ్రెషర్ లెవెల్ ఆర్ ర్యాంక్ 1 లోపే స్కూటీ ఆర్ బైక్ అచీవ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఈ రెండు బిజినెస్ లో పెద్ద ఆయుధాలు అన్నమాట, అస్త్రాలు అని చెప్పుకోవచ్చు మా గురుజీ. ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం ప్లాన్లు ఫాలోఅప్లు చేసి ఫాస్ట్ గా నెక్స్ట్ లెవెల్ ని అచీవ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి మా గురుజీ. సో అందుకోసమే మేడము ఫీల్డ్ లో తిరుగుతున్నారు. సో ఎండలో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎంత టౌన్ లో ఫీల్డ్ వర్క్ చేసినప్పటికీ కదా, ఎంత సిటీలో ఫీల్డ్ వర్క్ చేసినా, లోకల్లో చేసినా కానీ ఆటో ఎక్కి దిగితే 30 రూపీస్, మినిమం 300 to 400 చార్జెస్ అమౌంట్ అయిపోతున్నాయి. అండ్ ఆ 300-400 చార్జెస్ అమౌంట్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని చోట్లకి నడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఈ నడిచి వెళ్ళే క్రమంలో ఇప్పుడున్న ఎండలకి కొంచెం అలసట కూడా ఫీల్ అవుతున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో బైక్ ఉంటే ఇంకా ఎక్కువ మందిని అలాగే ఎంత మందిని అయితే టచ్ చేయాలనుకుంటున్నారో అంతమందిని టచ్ చేయలేకపోతున్నారు. ఎందుకనంటే దూరం వెళ్ళాల్సి వస్తే మళ్ళీ ఆటో ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, ఇవన్నీ అవుతాయి. అవన్నీ అంటే నడవాలని అంటే ఎండకి ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతున్నారు, ఎక్కువ మందిని టచ్ చేయలేకపోతున్నారు అన్న ఒక ఉద్దేశంతో సో ఈరోజు దుర్గా మేడం బైక్ అచీవ్మెంట్ అనేది చేసుకుంది. సో కంగ్రాచులేషన్స్ మేడం, దుర్గా మేడం అండ్ నాగరాజ్ సార్ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఇలాగే ప్రతి అచీవ్మెంట్ ఇన్ టైంలో చేసుకుంటూ చెక్ సైజ్ ని ఇంప్రూవ్ చేసుకోండి. సో నెక్స్ట్ లెవెల్ కి అండ్ ప్రతి వీక్ స్లాబ్ ఇన్కమ్ తీసుకోవాలి, ప్రతి టార్గెట్ విన్ అవ్వాలి. మీ డ్రీమ్ లో పెట్టుకున్న ప్రతి ఒక్క డ్రీమ్ విత్ ఇన్ టైము అచీవ్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా అప్ లైన్ తో అండ్ డౌన్ లైన్ తో సో మంచిగా ఉంటూ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ అండ్ మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. మిమ్మల్ని రోల్ మోడల్ గా ప్రతిరోజు చూపిస్తారు మా గురుజీ. మీరు ఏదైతే ఇన్ టైంలో అచీవ్మెంట్స్ చేసుకున్నారో అసలు అదే ఫాలో అవ్వాలని అనుకున్నారు మా గురుజీ. మీరు ఎలా అయితే సక్సెస్ రేట్ ని ఇంప్రూవ్ చేయాలని, టీం అందరిని నిలబెట్టుకోవాలని ఎలా అయితే కమిట్మెంట్ తీసుకున్నారో మా గురుజీ, మేడం కూడా అదే విధంగా కమిట్మెంట్ తీసుకున్నారు మా గురుజీ. సేమ్ మిమ్మల్ని డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా గురుజీ. సో 100% మీలాగా ఫాస్టెస్ట్ డైమండ్ అవ్వాలని ఒక కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేస్తున్నారు. సో విత్ ఇన్ 1 year లో డైమండ్ అవ్వాలనేది మీ డ్రీమ్ మా గురుజీ. మీకు అది నెరవేరలేదు, డౌన్ లైన్ లో ఇప్పించాలని తపన పడుతూ ఉంటారు మా గురుజీ. సో అలా ఇప్పించాలని మీరు తపనతో ఉన్నప్పుడు నేనెందుకు చేయకూడదు అని మేడం కమిట్మెంట్ తీసుకున్నారు మా గురుజీ. సో నారాజ్ సార్ సపోర్ట్ ఉంది అండ్ తను ఇంకా ఫీల్డ్ లో ఇంకా ఎక్కువ వర్క్ చేస్తుంది. సో వాళ్ళ పిల్లలకి ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ ఇవన్నీ ఇప్పించాలి అన్న ఒక గొప్ప సంకల్పంతో సో పిల్లలిద్దరిని ఊరికి పంపించి మరీ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నారు మా గురించి. ఈ సమ్మర్ తర్వాత పిల్లల్ని హాస్టల్లో పెట్టి ఒక 2 years లోనే డైమండ్ అయ్యి పిల్లలకి పూర్తి టైం కేటాయించుకోవాలని నిర్ణయించుకున్నారు మా గురించి. సో ఆమె బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారని అంటే మెయిన్ గా ఆమె డ్రీమ్స్ అన్నిటికీ, ఆమె ఎంత కష్టపడడానికి బ్యాక్ గ్రౌండ్ లో ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళ పిల్లలు మా గురించి. చాలా మంచి పిల్లలు అని చెప్పొచ్చు, చిన్న వయసులోనే చాలా అర్థం చేసుకుంటారు, చాలా సహకరిస్తారు కూడా వర్క్కి. సో ఖచ్చితంగా ఆ పిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్కటి మేడం అలాగే చేస్తూ ఖచ్చితంగా తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా గురించి. సో గ్రేట్. సో అలానే ఇలేషా గారు అండ్ రాజు సార్ వీళ్ళకి కూడా మాట్లాడే అవకాశం ఇస్తారు. అలా అప్లై ఉన్నది. ఇలేషా గారు వెళ్తారు. రాజు గారు, ఇలేషా గారు. గురూజీ గుడ్ మార్నింగ్. గురూజీ చెప్పండి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. గురూజీ నిన్న నాకు
చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకి బయట వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయరు గురుజీ. దుర్గా మేడం ఒక మాట అన్నారు, మా బంధువులు ఎవరు రాలేదు దీనికి, నేను అంతా బయట వాళ్ళే వచ్చారని. జ్యోతి మేడం, దుర్గా మేడం వాళ్ళు అసలు రిలేషనే కాదు. మనకి ఆ, గురుమాత కూడా వాళ్ళకి రిలేషన్ కాదు దుర్గా మేడం గారు. కానీ వాళ్ళు ఒకళ్ళు కౌగిలించుకొని వాళ్ళు ఆనంద బాష్పాలు కానీ అది ఎట్టన్నా కానీ ఆ సన్నివేశం నాకు బాగా నచ్చింది గురూజీ. ఎందుకంటే బయట వాళ్ళు అసలు మనకి ఎవరు సపోర్ట్ చేయరు గురూజీ. నాకు బిజినెస్ లో ఇంత దగ్గర అయ్యే బంధుత్వం ఉంటుందా అనేది నాకు నిన్న అర్థమైంది గురూజీ. నిన్న నాకు చాలా ఆనందంగా ఉంది గురూజీ. మా డౌన్ లైన్ ఒక బైక్ తీసుకున్నారంటే మాకే కదా ఆనందం. థ్యాంక్ యూ గురూజీ. అట్నే వర్క్ కూడా నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. బిజినెస్ బిగినింగ్ స్టేజ్ లో ఎలా ఉంది అమ్మాయి, ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది? బిజినెస్ రాజు సార్ నేను పోయి చెప్పినప్పుడు వాళ్ళు పెద్దగా ఆసక్తిగా లేరు. నాగరాజ్ సార్ అయితే సరే మీరు ఏదో మాట్లాడుకోండి నేను పోతున్నాను బయటికి వెళ్ళిపోయాడు. మేడం గారు అయితే నేనైతే వస్తానని అనుకోలేదు బిజినెస్లోకి, కానీ వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా బిజినెస్ చేస్తుంది గురూజీ. నాగరాజ్ సార్ ఇప్పుడు బాగా సహకరిస్తున్నాడు మేడం గారికి. వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్ సార్. బిజినెస్ వాళ్ళు తొందరగా ఏదన్నా కానీ తొందరగా వాళ్ళు ముందు లెవెల్లోకి వెళ్ళిపోతారు అనేది నాకు అర్థమైంది గురించి. సో గ్రేట్ గ్రేట్ అలీషా గారు, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ రాజు సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ లో ఉన్న అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. మొట్టమొదటిగా దుర్గా మేడం, నాగరాజు సార్కి ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్. నేను రాలేకపోయాను గురుజీ, వేరే పరిస్థితి దాన్ని బట్టి రాలేకపోయాను. చాలా హ్యాపీగా ఉంది గురుజీ నిజంగా. ఎలిషా గారు ఒక తండ్రిలాగా అక్కడ ఉండి ఆ బైక్ మీరు వాళ్ళు అక్కడ మీ ఇద్దరు మేడము మీరందరూ అక్కడ ఉంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అక్కడ బైక్ స్కూటీ ఇప్పించినట్టుగా నేనైతే ఫీల్ అయిన గురుజీ. నిజంగా నేను లైవ్ లో చూశాను గురూజీ. వాళ్ళు అలా ఆ విధంగా టెస్ట్ మనీ వాళ్ళ గురించి చెప్పడం కావచ్చు, అవన్నీ కూడా హత్తుకోవటము అంతా కూడా ఆనంద బాష్పాలు అన్నట్టు చిన్న గురూజీ ఎలిషా గారు చెప్పినట్టు చాలా సంతోషంగా ఉంది గురూజీ. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఎంకరేజ్ చేయడానికి బదులు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, కానీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ లానే వీళ్ళు కూడా టీమ్ లీడర్స్ అందరూ కూడా కలిసి మేడం గారికి ఆ విధంగా సపోర్ట్ చేస్తూ, అదే కాదు గురూజీ వెన్యూ హాల్కి వచ్చేటప్పుడు కూడా గురూజీ మేము రోజు గమనిస్తున్నాం కదా, ఈ మేడం గారి తరఫున వచ్చిన దుర్గా నాగజ్యోతి మేడం గారు కావచ్చు, విజయ మేడం కావచ్చు, సరోజిని మేడం గారు కావచ్చు, మహాలక్ష్మి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అసలు ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినట్టు ఒకే టైంకి వస్తారు. ఖచ్చితంగా వాళ్ళందరూ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ జర్నీ అనేది ఎక్కడ కూడా ఇది కాలేదు గురించి వెన్యూ హాల్కి ఆ విధంగా వస్తూ ఉన్నారు. ఆ విధంగానే వాళ్ళందరూ భవిష్యత్తు మొత్తం కూడా ఆ విధంగా కలిసి జర్నీ చేస్తూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను గురూజీ. నేను మొదట్లో దుర్గా మేడం, నాగరాజ్ సార్కి ఒకటే చెప్పాను గురూజీ, మేడం మీరు తప్పకుండా ఒకటి పాటించండి. గురూజీ వాళ్ళు గురుమాత వాళ్ళు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా అది మీరు ఫాలో అయ్యారంటే కనుక మీరు అందరికంటే ముందు సక్సెస్ అవుతారండి. మీరు అనుకున్న గోల్స్ ఖచ్చితంగా సాధించగలుగుతారు. మేమైతే అది పాటించలేకపోతున్నాం అని కూడా నేను చెప్పాను గురూజీ వాళ్ళకి, మేమైతే చేయలేకపోతున్నాము, కానీ మీరు అనుకుంటే చేయగలరు మేడం. మీరు సబ్మిట్ అయిపోయింది మేడం గారు వాళ్ళకి, ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేడం గారికి ఫోన్ చేసి చెప్పండి, సంజయ్ మేడం గారికి. ఆ విధంగా మీకు సరైన గైడెన్స్ ఇస్తారు. మీరు సక్సెస్ కావాలి మాకు ఇదే ఆధారము అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు సబ్మిట్ అయ్యారంటే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మిమ్మల్ని ఇప్పుడు కాదుకూడదు అన్నారో వాళ్ళందరూ కూడా తర్వాత రోజుల్లో భవిష్యత్తులో శభాష్ అనిపించుకునే రోజులు వస్తాయి మేడం అని చెప్పడం జరిగింది గురూజీ. ఖచ్చితంగా మేడం గారు ఆ విధంగానే సబ్మిట్ అయిపోవటము, ఆమె అవటమే కాదు కానీ మెయిన్ నాగరాజ్ సార్ సపోర్ట్ చేయటం చాలా గొప్ప విషయం అనమాట. ఆయన కూడా ఫీల్డ్కి రావటము చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి జర్నీ చేస్తూ ప్లాన్లు ఫాలోఅప్లు చేసుకుంటూ ముందుకెళ్లాలని, సక్సెస్ కావాలని, ఎక్కువ అచీవ్మెంట్ చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను గురూజీ. మీ యొక్క గైడెన్స్ బ్లెస్సింగ్స్ తో మేము కూడా ఆ రీతిగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ అట్లానే ఇంకా ఒక ఇద్దరు డౌన్లైన్స్ కూడా మాట్లాడిస్తాను. విజయ మేడం చెప్పండి, మీ అప్లైనర్ గురించి మీకు ఎలా సర్వీస్ ఇచ్చారు ఏంటో చెప్పండి.
మార్నింగ్ గురించి జిమ్ లో ఉన్నందరు చాలా హ్యాపీగా ఉంది సార్. తను బైక్ అయినందుకు తక్కువ టైంలోనే అంత తెలివిగా ముందుకు నడుపుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మేము చాలా అంటే 1 మంత్ నుంచి చాలా కష్టపడ్డాం సార్. ఎండలో కాలినడకతో అసలుకి ఎంత సఫర్ అయ్యామంటే చూడలేకపోయింది మేడం గారు కూడా. మేడం తప్పకుండా మనం తీసుకుందాము, బండి కానీ తీసుకుంటే ఇంకా మనం ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు తక్కువ వరకు చేసుకుంటాం, బండి తీసుకుంటే ఎక్కువ వరకు చేసుకోవచ్చు అని చెప్పేసి ముగ్గురు అనుకున్నాం. మేము అనుకుని ఒక మాట మీద నిలబడి ఆ, అంటే నేను ల్యాప్టాప్ తీసుకుంటాను, నువ్వు బండి తీసుకో అని చెప్పేసి అనుకుని అలాగే తీసుకున్నాము అని చెప్పేసి ముగ్గురు అనుకున్నాము. గురుజీ చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే హ్యాపీనెస్ అనేది అందరు పంచుకునేది సార్. కానీ దుర్గా మేడం అంత తొందరగా అచీవ్ అయినందుకు చాలా థ్యాంక్ యూ గురుజీ. రైట్, గాడ్ బ్లెస్ మేడం. నెక్స్ట్ నాగజ్యోతి. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ దుర్గక్క. అక్క మాత్రం బండి మెయిన్ గా మా కోసమే తీసుకుంది సార్. అక్క సొంతంగా తీసుకోవాలంటే కొంచెం టైం పట్టేదేమో. ఈ వర్క్ పరంగా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నామని మెయిన్ బండి తీసుకోవటానికి కారణం విజయ మేడం, నేను సార్. చాలా హ్యాపీగా ఉంది. ఎలిసా సార్ అన్నారు ఏడ్చారు, ఏ బంధుత్వం లేకపోయినా అని అంటున్నారు. అది సంతోషంలో వచ్చిన కన్నీళ్ళు సార్. ఈ వర్క్ పరంగా మనకు ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, కానీ ఈ అక్క ఒక ఫ్యామిలీ మెంబర్ గా వర్క్ పరంగా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. నాకు తెలియని ప్రతి విషయం నాకు చెప్తుంది సార్. అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. సో రైట్. సో నెక్స్ట్ జ్యోతి అండ్ విజయ మేడం ముగ్గురు కూడా చెప్తున్నాను. సో ఈ బిజినెస్ లో ఏంటంటే జెంట్స్ అనేవాళ్ళు జోడీగా ఉండి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఉదాహరణకి పెద్దిన శ్రీనివాస్ గురించి, నరేష్ గురించి, అదేవిధంగా అభిషేక్ గురించి అండ్ రవీందర్ గురించి, సోమశంకర్ మాజీ, వికాస్ గురించి, అలానే నరేష్ గురించి, నేను, ఇలా జోడీగా అయిపోయి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు? జెంట్స్ వైజ్ గా జోడీ. అదే విధంగా జెంట్ లేడీ కాంబినేషన్ కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సుజాత మేడం, అభిషేక్ గురించి అప్లై అయినారు, సుజాత మేడం డౌన్ అయినారు. నాజియా మేడం, సిద్దిపేట అనిల్ గురించి అప్లై అయినారు, నాజియా మేడం డౌన్ అయినారు. రవివార ప్రసాద్ అండ్ ప్రసన్న మేడం అప్లై అయినారు, రవివార ప్రసాద్ డౌన్ అయినారు, ప్రసన్న మేడం వాళ్ళు కూడా డైమండ్స్ అయ్యారు. అండ్ నేను అండ్ సంజయ్ మేడం. సో అప్లై అయిన నేను, సంజయ్ మేడం డౌన్ అయ్యారు. అంటే మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ అప్లై అండ్ డౌన్ అయిన జెంట్ లేడీ కాంబినేషన్. బట్ ఇక్కడ మీ పరంగా వచ్చేలకే అందరూ మీరు లేడీస్ అయ్యారు. సో నాగజ్యోతి మేడం మీరు డౌన్ అయినారు, అప్లై అయినారు. విజయ మేడం మీ పైన, విజయ మేడం అప్లై డౌన్ అయినారు, దుర్గా మేడం అప్లై అయినారు. ఆ పైన సంజయ్ రెడ్డి మేడం. సంజయ్ మేడం మీరు కూడా కెమెరా ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు మీరందరూ ఒక నలుగురు ఫర్ ఎగ్జాంపుల్ అప్లై అండ్ డౌన్ లైన్స్ అనుకుందాం. లెవెల్స్ చిన్న లెవెల్స్ పెద్ద లెవెల్స్ అని కాదు. మీ మధ్య ఎప్పుడైతే యూనిటీ అనేది, సఖ్యత అనేది ఉంటుందో, ఇలా కంటిన్యూగా ఉంటుందో, అప్పుడే ఈ బిజినెస్ లో మీరు డైమండ్స్ అవుతారు. నేను చాలా మంది చూశాను, మీకన్నా జాన్ జిగిరి దోస్తులు కూడా చూశాను. ఒకప్పుడు పర్వీన్ అలాగే అని ఒక ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, జాన్ జిగిరి దోస్తులు అన్నమాట. వాళ్ళు ఎంత జాన్ జిగిరి దోస్తులు అంటే నేను చేసేది మా ఫ్రెండ్ కోసం, నేను చేసేదే ఆమె సక్సెస్ చేయడం కోసం, ఆమె సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే అని ఇలానే మాట్లాడారు స్టార్టింగ్ లో, బిగినింగ్ లో. బట్ తర్వాత మెల్లిమెల్లిగా ఇగో స్టార్ట్ అయింది. ఒకళ్ళు మీద ఒకళ్ళు అసూయలు వచ్చినాయి. ఒకళ్ళు పొగిడితే ఇంకొకళ్ళు ఈర్షపడేవాళ్ళు. ఒకళ్ళు ర్యాంకులు అవుతున్నాయంటే నా వల్ల ఏం ర్యాంక్ అయింది, నా వల్ల ఏమో డబ్బులు వచ్చినాయని ఈర్షపడేవాళ్ళు. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు, అంటే మెయిన్ గా అప్లైనర్ మీద డౌన్ లైనర్ కి ఈర్ష వచ్చేసి ఈరోజు డౌన్ లైనర్ బిజినెస్ ఆపేసి అప్లైనర్ టీం మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసేసి చివరికి ఇద్దరు కూడా లేకుండా పోయారు. అంటే నేను భవిష్యత్తు చెప్తున్నాను. అంటే ఇలాంటి ఈగోస్, ఈర్షలు వల్ల ఈ బిజినెస్ లో చాలా మంది ఆగిపోతుంటారు. బిజినెస్ బిగినింగ్ స్టేజ్ లో నేనే సపోర్ట్ చేసే వాళ్ళకి. మీకు సంజయ్ మేడం ఎలా చేస్తుంది, నేను ఎలా చేస్తున్నాను, వాళ్ళకు నేను చేస్తాను. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరి పేర్లు నేను చేయలేను. అప్లై అండ్ డౌన్ లైనర్ లో ఇద్దరు లేడీస్ ఉంటే ఇద్దరి మధ్య స్టార్టింగ్ బిగినింగ్ చాలా బాగుండేది. ఇలానే ఎడుపు వచ్చేస్తాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి, హత్తుకుంటారు, కౌగిలించుకుంటారు,
కొంతమంది ముద్దులు కూడా పెట్టేసుకుంటారు ఆడవాళ్ళు. ఏం లేకపోతే నేను ఉండలేను అన్నంతగా మాట్లాడతారు. బట్ తర్వాత జుట్టు పట్టుకొని తన్నుకునే స్థాయిలోకి వచ్చేస్తారు. ఏంటంటే బిజినెస్ కాదు ముఖ్యం, అప్పుడు వాళ్ళ ఇగో ముఖ్యం. మా పేరు కలవాలి, మా పేరు రావాలి, గురించి నా పేరు చెప్పాలి, నా గురించి శభాష్ అనాలి అని ఇగో తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఈ రోజు ఎంతో మంది, ఈరోజు సంజయ్ మేడము ఈ రోజు దుర్గా కోసం మాత్రమే కాదు సపోర్ట్ చేసింది. బిగినింగ్ లో అన్నమ్మ నామ కోసం చేసింది, మల్లేశ్వర నామ కోసం చేసింది, అలా ఎంతో మంది చేసింది. ఆ వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్ లో. బట్ కొద్ది లెవెల్ వరకు మంచిగా విన్నారు. కొద్దిగా లెవెల్ రాగానే ఏమైతే ఆ మల్లేశ్వరి నాకు ఆమె ఒక లెవెల్ దాకా బాగా వింది. సిల్వర్ అయిపోగానే అక్కడ నుంచి అప్లైనర్ లో తప్పులు చూపించడం. ఆమె ఎవరు నన్ను అట్లా మాట్లాడతాకి. అప్పుడు సంజయ్ మేడం ఏం చెప్పింది ఏం లేదు నాకు తెలిసి. ఏదో ఒక మాట అందంట, ఏముందంట, అమ్మా వేరే టీం వాళ్ళు చాలా బాగా ప్లాన్ చెప్తున్నారు, మీరు ఎందుకు ప్లాన్కి వెళ్ళరు అన్నట్టుగా ఏదో మాట్లాడిందంట. ప్లాన్కి ఎందుకు వెళ్ళారు అనే మాట కోసం ఆమె బిజినెస్ ఆపేసి, రెండు వైపుల టీం వచ్చినాక, లెఫ్ట్ రైట్ టీం వచ్చినాక బిజినెస్ ఆపేసేసి నన్ను అంటకు వాళ్ళెవరు, వాళ్ళకి ఏమైనా అధికారం ఉందా, ఆ? వాళ్ళు వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తున్నారు, అలగా జనంతో కంపారిజన్ చేస్తున్నారు నన్ను. ఇగో అంటే ఆమె మేము కాస్త అప్పర్ క్యాస్ట్, వీళ్ళు లోయర్ క్యాస్ట్, ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా తీసుకుంటారు. సో ఏదో ఒకటి అంటే బిజినెస్ డ్రాప్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఏదో ఒక రీజన్స్ వచ్చేస్తాయి. అప్పుడు దాకా లేకుండా రకరకాల కారణాలు పెట్టుకొని చివరికి రెండు వైపుల టీం వచ్చినాక ఆ, ఆగిపోయారు. మేము ఇలానే సపోర్ట్ చేసాము, రెండో వైపు టీం వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. ఏం చేసాం, వాళ్ళందరూ మళ్ళీ ఐడీలు మార్చి మళ్ళీ ఆమె రాకపోయినా సరే కింద సపోర్ట్ చేసుకుంటారు. సేమ్ ఈ బిజినెస్ లో అలా కాకూడదని చాలా మంది ఈ అనుభవాలు ఎదురైనాక ఈరోజు జ్యోతి మేడం కావచ్చు, ధర్నాస్ రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు అప్లైనర్ లో వస్తారు. మేము ఎందుకు ఎక్కువ ఇన్వాల్వ్ కామంటే ఇప్పుడు ధర్నాస్ రవి ఇన్కమ్ లెగ్ రెస్పాన్సిబిలిటీ లో ఆయనే ఇన్వాల్వ్ అవుతారు, నేను ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లా. జ్యోతి మేడం ఇన్కమ్ లెగ్ లో ఆమె ఇన్వాల్వ్ అయింది, నేను ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లా. అలానే ఎవరు కాదు ఇంకా ఇప్పుడు లీనా మేడంకి అయితే ఆమె లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. అంటే ఆమెకి ఇంకా నీరెస్ట్ అప్లయన్స్ ఎవరు లేరు, వద్దనుకుంది. నీరెస్ట్ అప్లయన్స్ లో బిగినింగ్ లో ఉన్న అప్లయన్స్ గొడవ తర్వాత సపరేట్ అయిపోయింది. ఇక ఆమె సపరేట్ గా చేసుకుంటూ ఈ రోజు ముందుగా ఫాస్ట్ అయింది. కొంతమంది ఇలా సపరేట్ గా అయ్యి కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ అందరూ ఉంటారని నేనైతే చెప్పను. మరి ముఖ్యంగా చెప్తున్నా, ఇద్దరు లేడీస్ ఉంటే మాత్రం బిగినింగ్ లో ఉన్న ప్రేమ ఆప్యాయత అనురాగాలు చివరిదాకా ఉంటాయి. బట్ మీ ముగ్గురు ఈ రోజు చూపిస్తున్నారు. ఒక సంజయ్ మేడం గురించి అయితే నో ప్రాబ్లం, ఆమె డైమండే కాబట్టి ఆమె గురించి అయితే టెన్షన్ లేదు. బట్ మీ ముగ్గురు మధ్య యూనిటీగా ఉండాలి. అండ్ మరి ముఖ్యంగా దుర్గా సంజయ్ మేడం మాట వినాలి. వింటేనే సక్సెస్ అవుతారు, డైమండ్ అవుతారు. ఒకవేళ మీరు ఏ స్థాయిలో అయినా సరే కొంచెం ఈగో పెట్టుకున్న గొడవలో అయినా 100% నష్టపోయేది మీరు ప్లస్ మీతో పాటు కూడా ఉన్న టీం. బిజినెస్ లో అప్లైనర్ అనేవాళ్ళు ఒక కోచ్ అనమాట, సక్సెస్ఫుల్ అప్లైనర్. ఆ కోచ్ చెప్పిన మాటలు ఎవరైతే వింటారో, ఈరోజు జ్యోతి ఈరోజు ర్యాంక్ 5 లెవెల్కి వచ్చి కూడా సంజయ్ మేడం అంటే గడ 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 వణికింది. ఎందుకు వణికింది? రీజన్ ఏంటంటే ఆమెకు తెలుసు వీళ్ళని నమ్ముకొని ఉంటే మమ్మల్ని సక్సెస్ చేస్తారా బాబు. 3 ఫీట్ పర్సనే, మాకు ఎవరు ముక్కుమాలు లేని పరిస్థితున్నాయి. కానీ అంత భయం అంటే ఏదో వనగాలని నేను చెప్పట్లేదు, కానీ ఒక తల్లిలాగా తండ్రిలాగా అప్లైనర్ అనుకొని మేము పిల్లలు, మీరు మాకు తల్లిదండ్రులు, మీరు కాక మాకు ఎవరు చెప్తారు అనే స్థాయిలో జ్యోతి ఉండిద్ది అనమాట. అలా ఉంది కాబట్టి జ్యోతికి మేము రెండు వైపులు వెళ్ళి చేస్తాం. ఆ వైపు ఈ వైపు అని కూడా చూడం. ఆమె అడగకుండా మేమే టైం ఇస్తూ ఉంటాం. సో ఇప్పటి వరకు మీరు బాగానే ఉన్నారు, ఇక నుంచి కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి బాగా మంచిగా యూనిటీగా ఉంటారా? నాగజ్యోతి అని దుర్గా మీ గురించి చెప్పాలి. ఖచ్చితంగా గురుజీ, ఎప్పటికైనా సరే ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాం గురుజీ. అండ్ గురుమాతతో కూడా మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. మా వైపు నుంచి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ గురుమాతతో ఉండకూడదు అని డిస్టెన్స్ రాకూడదని దేవుని కోరుకోవసరా, మీరు ఫిక్స్ అవ్వాలి. గురుమాత ఏదన్నా ఖచ్చితంగా కూడా పాజిటివ్ తీసుకోవాలి. గురుమాత ఏదన్నా మా మంచి కోసం అనుకోవాలి. దేవుడు ఏం చేయడు, దేవుడు మనకు బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని మనం సక్రమంగా వాడుకుంటే సక్సెస్ అయిపోతాం. వక్రంగా ఆడుకుంటే మళ్ళీ జీరో అయిపోతాం. వక్రంగా ఆడుకోవాలా, సక్రమంగా ఆడుకోవాలా అనేది మన చేతుల్లో ఉంది. కన్ఫర్మ్ గా గురుజీ. ఎట్లా అయినా సరే మేడం ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్తారు గురుజీ, నాకు ఆ విషయం తెలుసు. ఖచ్చితంగా ఏంటి అంటే నాకు చెక్ రావాలి, నాకు సక్సెస్ అవ్వాలి, త్వరగా సక్సెస్ అవ్వాలి,
అంటే నా సిచ్యువేషన్స్ అన్ని మేడం కి బాగా తెలుసు గురూజీ. అన్ని పర్సనల్ విషయాలైనా సరే ఏవైనా సరే మేడం నాకు ఒక సిస్టర్ లాగా అన్ని అడిగి కనుక్కొని వాటికి ఏం చేయాలి ఏంటి అని అన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. నాకు అవి బాగా నచ్చుతాయి గురూజీ. ఎప్పటికీ కూడా మేడం మాట నేను ఎప్పటికీ వినకుండా ఉండడం, లెవెల్ మారిందని ఆమెని మాట్లాడడం అలా ఏం చేయను గురూజీ. లాస్ట్ వరకు కూడా ఇలాగే బాగుంటాను. రైట్. నేను ముందే చెప్పేస్తాను, నేను కాలజ్ఞానం లాగా వీర బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టు ఎర్రచున్నారావు కాలజ్ఞానం చెప్తున్నాను. సో మీరు యూనిటీగా ఉంటే డైమండ్ పొజిషన్ లో ఉంటారమ్మా, లేకపోతే మళ్ళీ కష్టం. ఇదే వీడియోలు యూట్యూబ్ లో కూడా వస్తాయి, ఓకేనా? నేను కంటిన్యూగా నేను చెప్పేది ఏంటంటే ఈ బిజినెస్ లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్లైన్ డౌన్ లైన్ కలిసి పనిచేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒకవేళ యూనిటీగా లేకుండా ఈగోలు పెట్టుకున్నా, మనీ రిలేషన్ పెట్టుకున్నా, లేకపోతే ఇంకోటి రకరకాల ప్రాబ్లమ్స్ పెట్టుకున్నా సరే, ఏది బ్రేక్ చేసినా సరే బిజినెస్ అవుట్, డౌట్ లేదు అందులో. అలా కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. సో నెక్స్ట్ Yes, అట్లానే sir. విజయ మేడం అండ్ జ్యోతి మీరు కూడా చెప్పండి. తప్పకుండా గురించి మీ బ్లెస్సింగ్, గురుమాత బ్లెస్సింగ్, మీ బ్లెస్సింగ్ ఉంటే మేము ఇలాగే నడుస్తాం గురించి. మా మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేము తప్పకుండా చూసుకుంటాం గురుజీ. ఎప్పటికెప్పటికి మేము చేతిలో చేసుకొని దుర్గా మేడం అంటుంటారు, మేడం మనం ఎప్పుడు లాస్ట్ వరకు కూడా ఇలాగే ఉందాము, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సర్దుకొని పోదాము అని చెప్పేసి చెప్తా ఉంటారు దుర్గా మేడం. లేదు మేడం అసలు మిమ్మల్ని వదలము, మనం ముగ్గురం కలిసి చేసుకున్నాం అని చెప్పేసి ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు కమిట్ అవుతుంటాం ముగ్గురు. అంటే అలా ఎందుకు వదులుతాం, వదలము. మనం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము, ఒక అక్క చెల్లెలాగా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము. అలా ఏముండదు, మేము కలిసిమెలిసే ఉంటాం అందరం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం గురుజీ. మీ బ్లెస్సింగ్, గురుమాత బ్లెస్సింగ్ ఉంటే ఇలాగే ముందుకు సాగుతాం గురుజీ. 4 years కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. సో నేను నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఎంతో మందికి అప్లై డౌన్లైన్ మధ్య నేనే ఒట్లు వేయించాను. వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఇట్లా ఒట్లు వేయించి లేడీస్ పరంగా నేను చాలా మంది చేయించా. అట్లా అవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ఈ రోజు మీ మధ్యలో కూడా ఇంతసేపు నేను మాట్లాడాల్సి వస్తుంది. సో మీరు ఇప్పుడు ఉన్నట్టు చివరి దాకా ఉంటే ఖచ్చితంగా మీరు అందరూ డైమండ్స్ అవుతారు. ఒక లేకపోతే ఖచ్చితంగా ఉండరు అని చెప్పేసి నేను ముందే హెచ్చరిస్తున్నా, డేంజర్ బోర్డు లాగా ఉండాలని కోరుకుంటున్నా. అరే ఉండటానికి ఏం చేయాలంటే ఒకటే పని చేయాలి, పొరపంచాలు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే చిన్న చిన్న మాట వస్తాయి. మాట వచ్చినప్పుడు సర్దుకుపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి తప్పు లేనప్పుడు కూడా తప్పు చేసినట్టు ఎవరో ఒకరు అంటారు, మాట సర్దుకుపోవాలి. నేనేం తప్పు చేయాలి నన్నంటే వాళ్ళకి అధికారం అనకూడదు. ఒకళ్ళు అప్లైనారు సంజయ్ మేడమే ఉంది, ఉదాహరణకి ఏదైనా కోపం లేదని అందనుకుంది, నన్ను ఆమంటకి ఏంటి నేనేం తప్పు చేయకుండా అనుకుంటాక లేదు. అనుకుందనుకోండి అప్లైనర్ సపోర్ట్ ఇవ్వడం ఆపేస్తారు. ఫ్రస్ట్రేషన్ లో అన్నా తప్పు చేసిన అప్లైనర్ అయినా సరే అక్కడ ఇంపాక్ట్ ఎవరి మీదకి, డౌన్లర్కి. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా పడేది బొక్క ఆకు అన్నట్టు ఇక్కడ అప్లైనర్కి కోపం వచ్చినా పడేది డౌన్లైనర్కి, డౌన్లైనర్ కోపం వచ్చినా పడేది సేమ్ ఎవరికి పడేది, డౌన్లైనర్కే ప్రాబ్లం. సో ఈ రోజు బిజినెస్ లో నేను సంజయ్ మేడం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి కొన్నిసార్లు నన్ను ఆమె ఏదో ఒకటి మాట్లాడినా అది నాకు తప్పదిక, భరించేవాడే భర్త అంటాడు. నేను అప్లైనర్గా ఉన్నాను, భర్తగా ఉన్నాను. ఆమె నన్ను తిట్టినా సరే ఆమెకున్న ప్లస్ పాయింట్, సంజయ్ మేడం ఉన్న ప్లస్ పాయింట్ చెప్పనా, ఆమె నన్ను ఏదైనా అన్నా అప్లైనర్ గా ఆ హస్బెండ్ కి నేను సర్దుకుపోవాలి, ఆమె సక్సెస్ చేసిన బాధ్యత నాది కాబట్టి. అలానే సంజయ్ మేడాన్ని కాపాడుకునే బాధ్యత కూడా నాదే. ఒకవేళ ఆమె డౌన్లైన్ పట్ల ఏదైనా తప్పు చేసినా సరే మళ్ళీ వాళ్ళని కూడా సర్ది చెప్పించి వాళ్ళ సంజయ్ మేడంకి వాళ్ళ పొరపాటు మాట్లాడినా నేనే కొన్నిసార్లు వాళ్ళకి సర్ది చెప్పి మీరు అట్లా టెన్షన్ పడకుండా నేనున్నాను కూడా వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళ ముందు తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉంటా. ఎందుకు, సంజయ్ మేడం కాపాడుకోవాలి కాబట్టి. ఇంత రెస్పాన్సిబిలిటీస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటాయి కానీ మిగతా వాళ్ళ మధ్యలో ఉండవు, అర్థమవుతుంది. అందుకని మీ ఇద్దరి మధ్య విజయ మేడం దుర్గా మధ్య, దుర్గాకి జ్యోతి మధ్య ఇట్లా మీ మధ్యలో ఇంత బాండింగ్ ఉండదు. కొద్ది రోజుల తర్వాత ఏమైపోయిందంటే ఈగోలు వచ్చేస్తాయి. నా పేరు రాకుండా ఆమె పేరు వచ్చేస్తుంది, మేము పని చేస్తే ఆమె డబ్బులు వస్తున్నాయి, మేము పని చేస్తుంటే వాళ్ళ పేరు ఎక్కువ చెప్తున్నారు అని ఇలా రకరకాలు వచ్చేస్తాయి. ఇలా రావడం బట్టి అరే చిన్న పుట్టం కోసం కూడా వాడుకున్నారు తెలుసా. మగాళ్ళ మధ్యలో కూడా ధర్నాసులు ఉన్నాడు ఇక్కడ, వాళ్ళ డౌన్లైనర్ లో శ్రీనివాస్ అనేది వచ్చాడు, మా ఊరు అతనే. ఇద్దరికి నేను ఒట్టేసి మరి ప్రామిస్ చేయించా, ధర్నాథ రవికి వాళ్ళిద్దరికి మా ఊరు వాళ్ళే. మగాళ్ళ మధ్యలో కూడా వస్తాయి తెలుసు నాకు. ఇద్దరికి నేను ధర్నాథ రవి సార్ ఏం చేశాను నీకు, ఇద్దరికి ఇలానే కలిసి ఉండాలి, మన ఊరు వాళ్ళు
మీరు మాత్రం కలిసి ఉండకపోతే నా పరువు పోయితే నేను ఒట్లు వేయించాను లేదా మీకు మార్జీ మాజీ గుడ్ మార్నింగ్. చెప్పు. మార్జీ ఖచ్చితంగా మార్జీ, ఎన్నిసార్లు మీరు కలిసినప్పుడల్లా మా చేత కలిసి జోడీగా అందరం కలిసి యూనిటీగా ఉండాలి, ఓట్లు వేయించి మీరు చేస్తుంటే నాకైతే అర్థమయ్యేది కాదు మార్జీ. ఎందుకు ఇడిపోతాము, ఇంత బాగా బిజినెస్ నడుస్తుంది, మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు కలిసి ఉన్నాము, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము, ఇదేంటి గురించి ఇట్లా అంటాడని చెప్పి నాకు అర్థమయ్యేది కాదు, వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు మార్జీ. అయితే విషయం ఏంటంటే ఇంకా ర్యాంకులు పెరిగే కొద్ది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ వచ్చింది మరి. మీకే తెలుసు అంతా కూడా ఎందుకు ఇదంతా చేశారో నాకైతే అర్థం కాదు. వీడియోలు కూడా మీరు చూపించేవాళ్ళు మా వర్షకి ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది, ఒక మూవీ కూడా ఇలాగ ఫస్ట్ లో ఇట్లా కష్టపడతారని చెప్పి మూవీ కూడా చూపించేవాళ్ళు మార్జీ. చూపిస్తే మేము దానికి ఫిదా అయిపోయి బిజినెస్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ర్యాంకులు పెరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మార్జీ ఎవరికి వాళ్ళకి ఈగోలు వస్తాయి అనేది మాత్రం తెలిసిపోయింది మార్జీ. నిజంగా శ్రీనివాస్ సార్ ఏంటంటే ఎలా దేని వల్ల గొడవ అయింది మార్జీ? ఏం లేదు మార్జీ, బ్యాంకాక్ లో ఫోటోలు కాడే, బ్యాంకాక్ వెళ్ళాము, టూర్ వెళ్ళాము, ఫోటోలు తీసి నేను యూట్యూబ్ లో పెట్టాలి, నన్ను ఎందుకు తీసుకోలేదు అలా అట్లా చిన్న చిన్న విషయం. ధర్నాథ రవి కింద మీరు ముగ్గురు ఎట్లానో ధర్నాథ రవి కింద 4 బ్యాంకాక్ విన్ అయ్యి వచ్చారు. ఒకటేమో శ్రీనివాసు సెల్యూన్ షాప్ ఆయన సిల్వర్ లీడర్, ఎకనామిక్ ప్లాటినం ఉన్నాడు. ఇంకొక అతను హనుమంతరావు బ్రాంజ్ లీడరు, నెక్స్ట్ జాన్ బాషా, వాళ్ళ ముగ్గురు ప్లస్ ధర్నాథ రవి. వీళ్ళు 4 వెళ్ళినప్పుడు ఈ ధర్నాథ రవి జాన్ బాషా ఇద్దరు కలిసి ఫోటోలు దిగారంట. వీళ్ళిద్దరు శ్రీనివాస్ కలుపుకోలేదంట. ఈ ఫోటోలు మళ్ళీ ఈయన ఫేస్బుక్ లో పెట్టాడంట. ఇక అక్కడ గొడవ పెట్టుకున్నాడు శ్రీనివాస్, మీరేనా మీ ఇద్దరు కలిసి జోడీ చేసుకుంటారా, నాకు తెలియకుండా నా డబ్బులు అయితే నువ్వు ఎలా మాట్లాడతావు, నాకు తెలియకుండా నా డబ్బులు అయితే నువ్వు ఎలా ఫోటో దిగుతావు, మమ్మల్ని వదిలేసి సపరేట్ గా దిగుతారా అని అట్లా గొడవ పెట్టుకొని ఆ గొడవ చిలికి గాలివానయ్యి ఈ రోజు ఆయన టీం మొత్తం వదిలిపడేశాడు. లెఫ్ట్ రైట్ టీము మొత్తం 100 మంది టీం వచ్చినా వదిలేశాడు ఆయన బిజినెస్ లో. ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎవరిని పెట్టుకొని తిడుతున్నారు రవి సార్? మార్జీ నా మీదే చూపిస్తా ఉంటాడు మార్జీ, ఎప్పుడు కలిసినా కూడా నెలకొని ఉంటాడు. ఏంటంటే చిన్న చిన్న సమస్యలు చెప్తూ ఉంటాడు, చేద్దామని అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఇక లైట్ తీసుకుంటా ఉంటాడు మార్జీ. అయినా నేను ఆయనకి 1 సైడ్ టీం చేసి పెడతా ఉన్నాను మార్జీ, చేసి పెడతా. ఆయన ర్యాంక్ నేను చెప్పినప్పుడు ఇందాక రవి సార్ చెప్పినట్టు ఎవరు కూడా ఎందుకు మాకు గొడవలు వస్తాయి, ఎందుకు గురించి గొడవలు వస్తాయి అంటాడు, ఎందుకు ఇట్లా ప్రామిస్ చేపిస్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకు వస్తాయో ఎక్స్పీరియన్స్, ఇది మాకు అనుభవం. చెప్పా కదా ముందు జుట్టు మొత్తం రాలిపోయింది నాకు. అంతమందిని చూసాను నేను ఈ వ్యాపారంలోకి వచ్చినాక. యూనిటీగా మాత్రం ఉంటే మాత్రం ఇద్దరు సక్సెస్ అయిపోతారు. ఈరోజు నేను గ్యారెంటీ చెప్తున్నాను, నేను సంజయ్ మేడం యూనిటీగా ఉన్నాం, నేను స్వామిదాస్ యూనిటీగా ఉన్నాం. స్వామిదాస్ కింద ఆయన గోపిశ్రీ మేడం యూనిటీ, స్వామిదాస్ కింద ఇంకో వైపు గారా శ్రీనివాసరావు. అంటే సొంత బ్లడ్ రిలేషన్ కాబట్టి ఇక వాళ్ళకి తప్పదు. స్వామిదాస్ నన్ను బుద్ధులు తిట్టాడు, నేను ఎన్నోసార్లు ఆయన హట్ చేశా. అయినా సరే బ్లడ్ రిలేషన్ అనేది ఒకటి ఉంది కాబట్టి మా మధ్యలో తప్పదు. ఇక ఎన్ని తిట్టుకున్నా గొడవలు అయినా బట్ ఒక తాజుకు వచ్చినాక మనకు యూనిటీ అయిపోతాం. బట్ మిగతా వాళ్ళకి ఇప్పుడు చాలా మందికి నేను పేర్లు చెప్పను, నేను చిన్న చిన్న మాటల కరెక్షన్ చెప్తా వాళ్ళకి. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి బిజినెస్ లో. మీకు పేర్లు నేను చెప్పను, చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు. ఎంతమంది లేరు రవి సార్ నీ కింద డెవలపర్లో నా ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం చెప్తాను, కలిసి వర్క్ చేసుకోమంటారు మార్జీ, మీరు యూనిటీగా చెప్తాను. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నా మీద నీకు వచ్చి కంప్లైంట్ లేదు ఎంతమంది చేస్తుంటారు, నా మీద నీకు స్టాడీలు ఎంతమంది చెప్పుంటారు? చెప్పలేదా? చెప్పారు. నా మీద నరేష్ గురించి ఎంతమంది చెప్తారు? నా మీద ఇగో వాళ్ళకి. నేనేం చెప్తాను, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు చెప్తాను. అది నా ధర్మం అండి అది. ఎందుకంటే నేను అలానే చేసుకొని మార్పు చేసుకుని వచ్చాను కాబట్టి. ఈరోజు నా మీద ఇగో పెట్టుకుంటే ఎవరికి నష్టం? ఆకాశం మీద అని ఉమ్మిస్తే ఒకసారి ఉమ్మేయండి, ఆకాశం మీద చెప్పండి, ఉమ్మేయండి ఆకాశం మీద, ఎవరికి నష్టం? ఆ ఉమ్ము ఎవరికి వచ్చింది? మన మీద పడింది. నా మీద చాడీలు చెప్పుకుంటే, నా మీద పితృలు చెప్పుకొని, నా మీద అది ఇది చెప్పుకుంటే అది ఎవరికి నష్టం? నేను డైమండ్ అయిపోయానండి. నా హెల్ప్ మీకు కావాలి. నా హెల్ప్ తీసుకోవాల్సింది పోయి నా గురించి నెగిటివ్ గా మాట్లాడుకుని, నా గురించి చాడీలు చెప్పుకొని, నా గురించి ఇగోలు పెట్టుకుంటే అది ఎవరికి నష్టం? అప్పట్లో బాత్రూంలు లేవు అనమాట. ఒకనొక కాలంలో చెరువు గట్ల కాడికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళేవాడు. బాత్రూమ్కి వెళ్ళి చెరువు మీద అడిగాడు అన్నాడు, ఎవరికి నష్టం?
అర్థమవుతుందా? ఎవరికి నష్టం? వాడికే నష్టం. ఈ బిజినెస్ లో ఎవరు అలిగితే, ఎవరు హట్ అయితే అప్లైనర్ ప్రాబ్లం ఉండదండి. అప్లైనర్కి మస్తు ఆప్షన్స్ ఉంటాయి. డౌన్లైనర్కే నష్టం. ఈరోజు నాతో కూడా ఉన్నాడు కాబట్టి ధర్నాశ్రవి నాకన్నా పెద్దోడి, వయసులో పెద్దోడే, 4 ఏళ్ళు నాకన్నా పెద్దోడే. బట్ ఎన్నిసార్లు నేను రవి సార్కి కరెక్షన్ చేశాను, ఎన్నిసార్లు మార్పులు చెప్పించాను, ఏ రోజు కూడా హట్ అవ్వలా. ఈరోజు మా సొంత ఊరోడని కాదు, నాకు నాకు స్వామిదాస్ కన్నా కూడా ధర్నాశ్రమే ఎక్కువ ఇష్టం. ఎందుకో తెలుసా? స్వామిదాస్ అయినా సరే కొన్నిసార్లు ఇగో తీసుకునేవాడు నా మాటలకి, అందుకే నరేష్ గురించి చెప్పా. బట్ ధర్నాస్ రవి మాత్రం ప్రతి మార్పు చేర్పులు చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఇంతమంది టీంకి లీడర్ అయ్యాడు. మీ అందరికి అప్లైనర్ ఈయన, చాలా మందికి. లీనా మేడం తప్పితే మిగతా వాళ్ళందరికీ అప్లైనర్. ఫ్యూచర్ లో సంజయ్ మేడం తర్వాత నెక్స్ట్ డైమండ్ వరుసలో ఉంటాడు ఆయన. వాళ్ళ లెవెల్ పాయింట్ తక్కువ ఉన్నా సరే అప్లైనర్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పటికైనా సక్సెస్ అయిపోతాడు. ఎందుకంటే అతని యొక్క పద్ధతి బట్టి, అతని యొక్క పరిస్థితి బట్టి అతని డైమెన్షిప్ ఉంటుంది. ఈరోజు ధర్నాస్ రవి గ్రాటిట్యూడ్ గా ఉంటాడు, మార్పులు చేర్పులు చేసుకుంటాడు కాబట్టి అతని మీద మా ఫోకస్ ఉంటుంది. నిన్న అతను ఇన్కమ్ లెగ్ లో వ్యక్తి బషు గారు నాకు ఎక్కడి నుంచో నర్సరాపేట నుంచి వచ్చి పెళ్లి కార్డు తీసుకొచ్చాడు. ఈ 5 సంవత్సరాలలో నేను ఎవరి పెళ్లిళ్ళకి పబ్బాలకి వెళ్ళా. ఈవెన్ గోపిశ్రీ మేడం వల్ల పిల్లల మెచ్యూర్ ఫంక్షన్ కూడా నన్ను వచ్చి ఇంటికి వచ్చి పిలిచినా వెళ్ళాలా. నేను జరా శ్రీనివాసరావు మా సొంత బ్రదరు గృహప్రవేశం పిలుచుకుంటున్నాను రమ్మన్నా, నేను వెళ్ళలా 5 ఏళ్ల పాటు ఏ ఫంక్షన్ కి, ఏ మీటింగ్ కి, ఏ సెమినార్ కి ఎక్కడికి వెళ్ళా. బట్ ఈ రోజు బస్సు వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ కూతురు పెళ్లి కోసం రమ్మంటే సంజయ్ మేడం నన్ను కాబట్టి ఖచ్చితంగా వస్తానని చెప్పాను. ఎందుకంటే ఆయన ఒక సిల్వర్ లెవెల్ కి వచ్చిన లీడరు. మరి ముఖ్యంగా ధర్నాథ్ రవి, నేను రవి సార్ కోసమే యాక్సెప్ట్ చేశా. రవి కింద టీం అది. ఒక సీనియర్ లీడర్ అతను బస్సు. పనిమాల అంత దూరం నుంచి 40 కిలోమీటర్ల దూరం నుంచి ఎండలో పడి నా కోసం వచ్చినప్పుడు దాన్ని నేను వస్తానని చెప్పి నేను రాకుండా ఉన్నాను. నేను మాట ఇచ్చానంటే మొన్న ఏలూరు వాళ్ళు కూడా ఎవరో ఒక ప్రెషర్ లీడర్ వచ్చి నాకు ఇన్విటేషన్ ఇస్తే మేము రాకూడదమ్మన్నా. ఎందుకంటే ప్రెషర్ లీడర్లో నాకు కొన్ని వందల మంది, వేల మంది ఉంటారు. ఒకరికి వచ్చి ఒకరికి వెళ్ళకపోతే మళ్ళీ అదొక ఇగో నాకు. వాళ్ళు నా మీద ఇగో పెట్టుకుంటారు. గురించి వాళ్ళకి వెళ్ళాడు మాకు రాలా, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాడు మాకు రాలా. ఎసాను. సో ప్రెషర్ చిన్న చిన్న లీడర్లకి వాళ్ళు పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఏదో జరుగుతుంటే నన్ను పిలిస్తే నేను 365 పెళ్లిళ్ళకే వెళ్ళాలి. ఎందుకంటే ఏదో రోజు ఏదో ఒక పెళ్ళో, లేకపోతే వాళ్ళ ఇంట్లో మెచ్యూర్ ఫంక్షన్, లేకపోతే వాళ్ళ ఇంట్లో శ్రీమంతాలో, లేకపోతే ఏదో ఒకటి ఉంటాను ఉంటాయి. ఎందుకంటే అంత టీం ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఎవరో ఒకరు పిలుస్తారు. ఇక నా పనికి ప్లాన్, ఫాలో అప్, గ్రూప్ మీటింగ్ ఉండవు. ఇదే పనిలో వెళ్ళాలి నేను. అర్థమవుతుందా? సో కాబట్టి నేను అలా వెళ్ళను, రాను అని చెప్పేసి నేను రాకూడదామని ముందే చెప్పేసి వాళ్ళకి ఒక కార్డు ఇచ్చినా కూడా చెప్పాను. బట్ నేను బస్సు వచ్చినాక కేవలం ధర్నాస్ రవి కోసం మాత్రమే ఆలోచించేసి, ఓకే రవి సార్కి హెల్ప్ అయ్యే టీం ఇది, ఖచ్చితంగా వస్తాటగా, మీకు నేను మాటిస్తున్నాను, మేము సక్సెస్ చేసే బాధ్యత నాదని చెప్పా బస్సుకి. బస్సు నా రెస్పాన్సిబిలిటీ కాదు, రవి సార్ రెస్పాన్సిబిలిటీ. అయినా కూడా నేను మాట ఇచ్చా. ఎందుకు ఇచ్చానంటే రవి ఆ నమ్మకాన్ని కూడబెట్టుకున్నాడు నా దగ్గర. ఆ నమ్మకాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఆ లెఫ్ట్ రైట్ టీంకి నేను మాటిస్తా ఉంటా. ఈరోజు జ్యోతి, జ్యోతి ఆ నమ్మకాన్ని నాకు కూడబెట్టుకుంది. అందుకే నాకు నాగరాజు ఫోన్ చేసిన, అండ్ అరుణకి అప్పుడప్పుడు నేనే కాల్ చేస్తుంటాను. చేసిన వాళ్ళకి నేను మాటిస్తా ఉంటాను. అర్థమవుతుందా? వాళ్ళని నిలబెట్టుకుంటా కోసం నేను మాటిస్తుంటాను. ఎందుకంటే జ్యోతి కోసం. అలానే మీరు కూడా మీ అప్లైనర్కి అలా నమ్మకాన్ని కలగజేయగలిగితే ఖచ్చితంగా ఆ అప్లైనర్ మీకోసం మాటిస్తారు. అప్లైనర్ మనసు చూరగొనాలి మీరు. అప్లైనర్ మనసు చూరగొనేది కేవలం మీ మాట వల్ల మాత్రమే, మీ ప్రవర్తన వల్ల మాత్రమే. కొంతమంది అప్లైనర్ ని కొద్ది లెవెల్ వరకు బాగా ఇస్తారు, గ్రాటిట్యూడ్ గా ఉంటారు కొద్ది లెవెల్ వరకు. లెవెల్ దాటి నాకు చెప్పే కదా, ఎం ధర్మరాజు ఎంఏ మూవీ చూసారా? ఎప్పుడైనా ఎవరైనా ఆ మూవీ చూసారా? ఎం ధర్మరాజు ఎంఏ మూవీ చూసారా ఎవరైనా? చూసారా, చూడలేదా? చెప్పండి. అడ్మిట్ చేసే ఆప్షన్ లేదా? అడ్మిట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాను. ఈ బిజినెస్ లో చాలా మంది సక్సెస్ కాకుండా మధ్యలో వెళ్ళిపోవడం గల కారణంలో ఈ అప్లైన్ డౌన్ మధ్య రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం అనమాట. ఎం ధర్మరాజు ఎంఏ మూవీ చూసారా మీరు? దాంట్లో ఎం ధర్మరాజు ఎంఏలో అవతారం అని ఒకడు ఉంటాడు, తెలుసా మీకు?
ఆ మూవీ తెలుసా మీకు ప్రకాష్? లేదు గురు, చూడలేదు గురు. అవతారం అనేది ఒకడు ఉంటాడండి. అవతారం అనేవాడు ఎవడంటే వాడు అడుక్కునేవాడు. గుడి దగ్గర కొబ్బరి చెప్పుల ఎత్తుకుపోయేవాడు, అడుక్కునేవాడిని ఒక ఎమ్మెల్యే చూస్తాడు. ఎమ్మెల్యే చూసి ఎమ్మెల్యే దగ్గర నక్క వినాను, సార్ మీరు అయ్యగారు అయ్యగారు మీరు చెప్పిందే అత్త అయ్యగారు అంటాడు. బాబు ఎమ్మెల్యే బాగా గ్రేట్, మంచి సర్వెంట్ దొరికాడు బాబు అని. ఆ సర్వెంట్ ని ఒకరోజు అంటే ఆ టైంలో ఎమ్మెల్యేగా నిలబెడతాకి నా సర్వెంట్ నిలబెట్టుకుని నేను గెలిపిస్తాను ఒక పందెం కడతాడు ఏదో మొత్తానికి. కట్టినప్పుడు ఇక ఇతనికి ఛాన్స్ వచ్చింది ఎమ్మెల్యేగా నిలబడటం కోసం. ఆ అడుక్కున్నవాడి క్యారెక్టర్ ఎవడంటే మోహన్ బాబు అనమాట. సో ఏమి లేనోడు ఎమ్మెల్యే మారే ప్రాసెస్ లో అతను వచ్చిన మార్పులు ఒకసారి చూస్తే, ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను నేను, మనకు సహాయం చేసే వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఆ సినిమా చూసినప్పుడు అవతారం క్యారెక్టర్ లాగా నేను ఉండకూడదు అని పెట్టుకున్నాను నేను మైండ్ లో. నేను నా చిన్నప్పుడు పెట్టుకున్నా అది మైండ్ లో. నాకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని మర్చిపోకూడదు, నాకు ముద్దన్నం పెడితే వాళ్ళని మర్చిపోకూడదు అని నాకు ఆ భావన ఈ మూవీ వల్ల వచ్చింది. కొంతమంది ఇలా ఉంటారు, అవతారం క్యారెక్టర్ లా ఉంటారు, ఏమి లేనప్పుడు అన్ని అణిగిమణిగి ఉన్నట్టు నటిస్తారు. కొద్దిగా లెవెల్స్ పెరిగే కొద్ది అవతారం లాగా మారిపోతారు వాళ్ళు. చూడండి ఎలా ఉంటారు వాళ్ళు. ఎం ధర్మరాజు గారికి మీ ఓటు, ఎం ధర్మరాజు గారికి మీ ఓటు, ఆవరం గుర్తుకే మీ ఓటు. ఎవడ్రా బాబు ఎం ధర్మరాజు అంటే? అడుక్కునేవాడు, గుడి దగ్గర కొబ్బరి చెప్పులు ఎత్తుకుపోయేవాడు. అలాంటి వాడికి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యే గారు సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ. చివరికి ఏమైంది చూడండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పరమేశ్వర పాదోదకం. అడుక్కున్నవాడికి సరికి బట్టలు కూడా ఉండవు, బట్టలు ఇచ్చింది కూడా ఆయనే, మంచిగా పలుకుబడి అన్ని వచ్చినట్టు చేసింది ఆయనే. పావనం శుభం. ధర్మరాజు గారికి మీ ఓటు. అతను గెలవడం కోసం అక్కడ చూడు క్యాన్వాసింగ్ చేస్తుంది కూడా అతనే, సత్యనారాయణ. గెలవడం కోసం కూడా అన్ని అతను ఎలక్షన్ లో నిలబెట్టి అతను గెటప్ మార్చి సెటప్ మార్చి అన్ని చేసింది కూడా ఎవరంటే సత్యనారాయణ. ఎం ధర్మరాజు గారికి మీ ఓటు. చర్చిలో ప్రార్థనలు, గుడిలో పూజలు అన్ని చేయించాడు పాపం అడుక్కున్నవాడి కోసం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. జనాల ఓట్లు ఎలా ఆకట్టుకోవాలో అన్ని నేర్పిస్తున్నాడు, అన్ని దగ్గరుండి చేపిస్తున్నాడు. ఆవరం గుర్తుకే మీ ఓటు, ధర్మరాజు గారికి మీ ఓటు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సమాజంలో తిప్పుతున్నాడు, గౌరవాన్ని ఇస్తున్నాడు, పొగుడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. సత్యనారాయణ ఈ అవతారాన్ని కోసం, అవతారాన్ని ఎలివేట్ చేస్తున్నాడు. ఆ ఎలివేషన్ కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అవతారం. మన రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈ నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పుడు సినిమా మొదలైంది, అసలు సినిమా ఇప్పుడు మొదలైంది. సో ఇప్పుడు దాకా ఎలివేషన్ చేశాడు అప్లైనరు, ఇప్పుడు ఇక అచీవ్మెంట్స్ రావడం మొదలైంది డౌన్లైనర్కి, ఈ ఓట్ల లెక్కింపు మొదలైంది. ఫలితాలు త్వరలో ప్రకటించబడతాయి. ఏంట్రా ఇంకా ఏడుతున్నారో? అడిగినోడికి నోట్ల కట్టలు, అడగనోడికి సారా పాకెట్లు ఇచ్చింది మానం. అడిగినమ్మకు వెంకటగిరి చీర, అడగనమ్మకు వెంకటేశ్వర స్వామి పాఠం ఇచ్చింది మానం. కనీసం సీకోటానికి పప్పరమింటు బిల్ల కూడా అయ్యింది వీళ్ళకు. డిపాజిట్ కూడా వస్తున్నట్రా. సో చూడండి, అక్కడ అవతారాన్ని గెలిపించడానికి సత్యనారాయణ కష్టపడ్డాడు. సత్యనారాయణ అలా చేతులు కట్టుకొని ఉన్నాడు, అవతారం మొత్తం మనకు చేతులు కట్టుకొని ఉన్నాడు. చూడండి, అవతల కౌంటుకు దొరుకుతుంటే గజ్జి కుక్కల కట్ట కుయ్యమంట. కుయ్యమని ఎవరంటారో ఏరుతున్నారుగా, ఏరని తేల్తది ఒక్కొక్కలని ఏరతా. ఏంటే వాళ్ళ కట్ల బొగ్గులా అవుతారు. ఆడేదో డబ్బా ఇచ్చాను కానీ మనకి డిపాజిట్ వస్తుందంటావా? వచ్చిన ఆనందమేనండి, రాకపోయినా సంతోషమే. చేతులు కట్టుకొని ఎట్లా వినయంగా ఉన్నాడు చూడండి. మరి నీ సమయం పోయింది, మొక్కుపోయినది కొరకు ఇప్పుడు నా తిను అత్తమానం అదే గారు. లోపల గోవిందరావు గారు ఉన్నారు. ఉంటే అమ్ము ఆయన ముందు సిగరెట్ కాల్చడమే. చూడండి, భయం భయం నడిచాడు, ఫస్ట్ భయం నటిస్తున్నాడు.
ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు 1500 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. మొదలైంది ఇక స్లాబ్ వన్ అయిపోయాడు. ఒక చెక్ వచ్చేసింది, గెటప్ మారిపోతుంది ఇక. గర్వం తలకెక్కుతుంది ఇక. అవతారం ఒకసారి తప్పండి, తమరి పెద్దోళ్ళకి వెళ్ళకూడదు. అది కాదురా, నీకు 1500 ఓట్ల మెజార్టీ వచ్చారా? స్లాబ్ అన్నప్పుడు కూడా గౌరవంగానే ఉంటారు. విన్నానండి. లాలాపేట వాళ్ళంతా నా కులపళ్ళే, వాళ్ళంతా నీకు గుర్తింటారు. కాకపోతే బుడంచెరు డబ్బాలు ఇప్పుడే తెరిచారు, వాళ్ళే కాస్త చూడరా. ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు 3500 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. బ్రాంజ్ అయిపోయాడు. బుడంచెరు ఓట్లు కూడా నాకేనన్నమాట. బ్రాంజ్ అయిన కానీ మొదలెట్టాడు ఇక, గుద్దుకొని వెళ్తున్నాడు. ఓట్ల మెజార్టీ వచ్చాక అందుకే తోసుకుమని వెళ్తున్నాడు, లేకపోతే నేనంటే అడిగేది. వాడు అనుకుంటున్నాడు అంట పాపం. అవతారం ఇలా వచ్చి కూర్చో. అయ్యగారు వస్తారేమో. వచ్చినప్పుడు లెగొచ్చులే, అందా కూర్చో. ఎం ధర్మరాజు 12800 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. సిల్వర్ అయిపోయాడు. ఈ వెనకాల పోతుంది. ఎం ధర్మరాజు 22300 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ప్లాటినం అయిపోయాడు. షర్ట్ బటన్స్ ఒకటి ఊడిపోతుంది. ఏదో కులసంగం పెట్టి కుతకుతలాడిస్తానన్నా, నీకు డిపాజిట్ కూడా రాత్రా. ఊరికే సంబరపడబాక, మా ఊరి డబ్బాలు కూడా తెరవని అప్పుడే ఆడతా. ఓరి పిచ్చి శంకరయ్య, మేము ఎక్కువ దొంగొట్టు గుద్దింది మీ ఊళ్ళోనేరా. ఎలా అవుతారా? ఇప్పటికైనా నమ్ముతావా నా చెప్పు నిలబెట్టినా గెలుస్తుందని? ఏంటి గోవిందం, అల్లు ఎత్తికెక్కారా? నన్ను గోవిందం అని పేరు పెట్టి పిలుస్తున్నావా? నీ పేరు అదేగా గోవిందం. ఎం ధర్మరాజు 45000 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. గోల్డ్ అయిపోయాడు. చెప్పు తగులుతుందిరా. తగులుతుందా? అయితే దూరంగా వెళ్ళి నిలబడు. ఒరే అవతారం, నువ్వేనంటారా ఇట్లా మాట్లాడేది? నా ఎం ధర్మరాజు ఎంఏ ఆఫ్ ఎత్తిపోతల సంస్థానం. ఒరే నీకు ఎంత చూడు, ఈ వీడియో నా చిన్నప్పుడు చూశాను సినిమాల్లో. అది నా మైండ్ లో పడిపోయింది అప్పట్లోనే. అరే ఈ అవతారం కూడా ఇట్టున్నాడు, జీవితంలో ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. నేను నాకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ జీవితకాలం మర్చిపోకూడదని నేను అప్పుడు పెట్టుకున్నా. అర్థమవుతుంది అందరికి? క్లియర్ అంటే అక్కడ చెడు చూపించారంటే చెడు చూడకుండా మీరు అలా ఉండకూడదు అనుకోండి. కొంతమంది ఉంటారా ఉండరా? మర్చిపోతారు లేదా? నేను ఎంతో మందికి, అంటే నేను నా గురించి నేను చెప్పుకోను, జనాలు కూడా తెలుసు ఎంతమందికి ఎంత ఎలివేషన్ చేస్తుంటాను, ఎంతమందికి ఎటువంటి సపోర్ట్ లేని వాళ్ళకి ఇక్కడ వచ్చి లోకల్ సపోర్ట్ చేస్తుంటాను, ఎంతమందికి వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ లేకపోతే కాంట్రిబ్యూషన్ పెట్టాను, ఎంతమందికి ఎన్ని రకాలు చేశానో నాకు తెలుసు, పైన భగవంతుడు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. బట్ కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి నేనేం చెప్తానంటే కొన్ని మార్పులు చెప్తాను. టీంకి సర్వీస్ ఇవ్వాలని చెప్తాను, అది నచ్చదు. టీంకి వెళ్ళి ప్లాన్లకు ఫాలోఅప్కి వెళ్ళమని చెప్తారు, అది నచ్చదు. అర్థమవుతుందా? వాళ్ళ ఇన్కమ్ లెక్కలు ఎవరు వెళ్ళి చేయాలి? నేను వెళ్ళి చేస్తానా? వాళ్ళే చేసుకోవాలి వద్దా? వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలా వద్దా? ఈ విషయాలు నచ్చవు. కొంతమంది డీడీ డబ్బులు సగం డబ్బులు నొక్కేస్తారు, అలా నొక్కకూడదని చెప్తా, అది నచ్చదు. ఇదే అవతారం క్యారెక్టర్ వాళ్ళు. అర్థమైతే లేదా? ఆడైతే సినిమా కాబట్టి ఏం చేయలేకపోయాడు. బట్ నేను ఇక్కడ సత్యనారాయణ అంత వీక్ పర్సన్ ఏం కాదు. మళ్ళీ సేమ్ ఇక కొబ్బరి చిప్పలు ఎత్తుకునే పరిస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు? ఒక్కసారి అప్లైన్ సపోర్ట్ ఆపేస్తే అలానే జరుగుతారు. అందరూ ఏ అప్లైన్ లేకుండా సక్సెస్ అవుతాకి, డైమండ్ అవుతాకి అందరూ గ్యారేజ్ లాగా అవలేరండి. ఈరోజు వేరే టీంలో 0 అయిపోయి మళ్ళీ ఏడకొచ్చి ఇక్కడ నేను అయ్యానంటే
నేను ఎంత కష్టపడ్డానో, ఏం తిరిగానో, ఎంత వర్క్ చేశానో అది ఎవరికి తెలుసు? నాతో పాటు కూడా ఉన్న వాళ్ళకి తెలిసింది, నా అప్లైకి తెలిసింది. డ్రీమ్ నాకు పవర్ ఆఫ్ డ్రీమ్ అంటారు కదా, ఆ డ్రీమ్ పెట్టేసుకున్నాను. మీకు ఈ ఇయర్ నేను పెట్టుకున్న డ్రీమ్ కనిపించిందేమో, ఈ ఇయర్ పెట్టుకున్నాను నేను డ్రీమ్. ఈ డ్రీమ్ ఇప్పుడు కాదు సార్. నేను సేఫ్ షాప్ లో వేరే టీంలో చేరినాక దిశాకి వెళ్ళినప్పుడు ఫిక్స్ అయిపోయా చూసే. ఇగో చూడండి, 6 సంవత్సరాల క్రితం ఇదే తారీఖున మే 12 కనిపిస్తుందా కనిపించట్లేదా? అక్కడ లైవ్ ఇచ్చాను. ఏమిచ్చాను? లైవ్ మే 12 ఎక్కడ లైవ్ ఉండేది? గో డైమండ్ 2019 హాయ్లాండ్. ఇప్పుడు హాయ్లాండ్ లో మొట్టమొదటిగా స్టార్టింగ్ హాయ్లాండ్ వెళ్ళాము. అప్పుడు నేను నాతో పాటు కొద్దిమంది టీం తీసుకెళ్లాను. అది కూడా డబ్బులు నేనే పెట్టుకుని తీసుకెళ్ళాను. అప్పుడు ఎవరు రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు ఫంక్షన్ కూడా. సో దానికి కూడా 1 night స్టే జరిగింది అనమాట. దాన్ని కూడా నేనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది పరిస్థితి స్టార్టింగ్ లో. సో అయినా సరే నేను మనుషుల్ని తీసుకెళ్ళాను. నా స్టూడెంట్స్ కొంతమంది తీసుకెళ్ళాను. చూడండి ఎలా తీసుకెళ్ళాను 6 years బ్యాక్. అది కనిపిస్తుందా? ఈరోజు నేను హాయ్లాండ్ అంటే గుంటూరు దగ్గర హాయ్లాండ్ ఉంది. ఇక్కడ గో డైమండ్స్ మీట్ 2019 జరుగుతుంది. సో ఈ మీటింగ్కి కొంతమంది నా టీం మెంబర్స్ కూడా వచ్చి ఉన్నారు. ఇది లైవ్ అండి, ఇదే మార్చకుండా డైరెక్ట్ ఫేస్బుక్ లైవ్ ఇచ్చా. అప్పుడు ఎందుకు ఇచ్చానంటే ఇలా చూపించాలనే ఫీచర్ లో ఇచ్చినప్పట్లో. వాళ్ళని కూడా మేము పరిచయం చేస్తాను. వెళ్దామా? సో ఒకసారి సెమినార్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడే సెమినార్ జరుగుతుంది. సో పర్సన్స్ జాస్పర్ నా స్టూడెంట్, వాళ్ళందరూ నా స్టూడెంట్స్. అప్పుడు ఎంత డిప్లొమా స్టూడెంట్స్, ఈ రోజు బీటెక్ కూడా అయిపోయిన వాళ్ళకి సూట్లు వేసి మొత్తం నేనే తీసుకెళ్ళా. డబ్బులు ఖర్చు పెట్టి సూట్లు కూడా లేవు వాళ్ళకి. ఆ సూట్లు కూడా నాయే తొలగింది. సో అదేవిధంగా నెక్స్ట్ గోపి, వాళ్ళకి డీడీ డబ్బులు నేనే కట్టి. ఆ గోపి అన్న మన తీసుకెళ్ళాం కదా, టోటల్ 5 members పెట్టుకున్నాడు ఇప్పుడు. రావు సార్ అవును గురుజీ. గోపి కనిపిస్తున్నాడా? అవును గురుజీ. వెళ్ళాం గురుజీ. సో కనిపించారు గురుజీ. సాయి కుమార్. థర్డ్ పర్సన్. సో మొత్తం టోటల్ 5 members ఈ యొక్క మీట్ కి నాతో పాటు టోటల్ 5 members వచ్చారు. అంటే వాళ్ళ 5 కూడా నా స్టూడెంట్సే. 5 కూడా నా స్టూడెంట్సే. వాళ్ళకి నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని, అంటే వాళ్ళ డీడీ డబ్బులు నేనే పెట్టాను, కాంట్రిబ్యూషన్ నేనే పెట్టాను. వాళ్ళకి సూట్లు లేకపోతే సూట్లు కూడా నాయే వేశారు. రాజరత్నం సార్ కూడా తెలుసు, గోపి అనేవాడు, కాలనీలో ఉంటాడు. 2019లో ఇదే తారీఖున నేను వాళ్ళ ఫంక్షన్ తీసుకెళ్ళా. చాలా మంది ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఉపయోగించుకోవాలరా బాబా అని ఉపయోగించుకుంటారు సాధారణంగా. ఇప్పుడు నన్ను కూడా డిషాకి రవివార్ ప్రసాద్ తీసుకెళ్ళాడండి. వాస్తవానికి రవివార్ ప్రసాద్ అనే వ్యక్తి నన్ను డిషాకి తీసుకెళ్ళాడు ఫ్రీగా. అప్పుడు ఎందుకు తీసుకెళ్ళాడు? నా వల్ల ఆయనకు బెనిఫిట్ అయింది, హెల్ప్ అయిద్దనే తీసుకెళ్ళాడు. కానీ నేను సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయ్యాను బిజినెస్ లో. బట్ నేను చేసిన మిస్టేక్స్ వాళ్ళకి కంట్రోల్ చేయలేకపోయారు. కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళ టీంకి నేను బెనిఫిట్ కాలేకపోయా, కానీ వేరే టీంకి ఎక్కడైనా బెనిఫిట్ అయ్యా, వేరే వాళ్ళకి హెల్ప్ అయినట్టు. నేను రవివార్ ప్రసాద్ దగ్గర నేను కనెక్ట్ అయిన బిజినెస్ లో. బట్ నేను వచ్చి ఇప్పుడు నరేష్ గురుజీకి, పెద్దిన శ్రీనివాస్ గురుజీకి వీళ్ళకి హెల్ప్ అయ్యా. నా వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే, నాకు సిస్టమ్ కనెక్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగం కలగల, వేరే వాళ్ళకి బెనిఫిట్ అయిపోయింది. అవునా కదా? అంటే ఈ బిజినెస్ లో నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా అప్లై ఉండేది. సిస్టమ్ కనెక్ట్ చేయడంతో పాటు నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా ఉండేది అనమాట. ఈరోజు నా కింద టీంలో నేను ఆ రోజు నుంచి ఫిక్స్ అయిపోయాను, డ్రీమ్ పెట్టేసుకున్నాను. ఒక 5గురిని నేను హాయ్లాండ్ కూడా తీసుకెళ్ళాను. ఆ రోజు నేను డ్రీమ్ పెట్టుకున్నా, వాళ్ళ 5గురు పెట్టుకోవాలా. ఎందుకంటే వాళ్ళు ఎవరు డబ్బులు పెట్టలేదు, వాళ్ళకి ఎవరికి బాధ్యత తెలియదు. నాకు బాధ్యత ఉంది కాబట్టి, నాకు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నా కాబట్టి నాకు డ్రీమ్ పెట్టేసుకున్నా. అదే హాయ్లాండ్ లో ఒక 3 సంవత్సరాల తర్వాత చెక్ చేస్తే ఇదిగో చూడండి, నేను స్పెషల్ గా ట్రైనింగ్ పెట్టా సోమశేఖర్ మాజుని పిలిపించేసి. ఇదిగోండి మార్చి 2022 12వ తారీఖు 13వ తారీఖు హాయ్లాండ్ లో నా టీం మొత్తానికి ట్రైనింగ్ ఇచ్చా. ఎవరిని పిలిచాను? సోమశేఖర్ మాజీ. అప్పట్లో నేను సపరేట్ టీం పేరు పెట్టుకున్నా, హిస్టరీ క్రియేటెడ్ టీం అని. ఎందుకు టీం పేరు పెట్టుకున్నానంటే, రాయల్ టైగర్ టీమ్ లో ఎక్కువ మంది ఆగిపోతున్నారు, నా సపరేట్ టీం ఉండాలని అట్లా పెట్టుకున్నా. అయినా సరే నన్ను ఎంకరేజ్ చేశాడు సోము గురించి. నో ప్రాబ్లం, కొద్ది రోజుల తర్వాత మార్చొచ్చులని, ఇప్పుడే మార్చకుండా
సో కొద్ది రోజుల దాకా నన్ను హిస్టరీ క్రియేటివ్ మీద నేను రూబీ దాకా కూడా కంటిన్యూ అయ్యా. హెచ్సిడి ఉండింది చాలా మంది ఐడీలు, రిప్లస్ హెచ్సిడి ఉండింది, రాజు సార్ ఐడి కూడా అట్లా ఉంది, చాలా మంది ఐడీలు హెచ్సిడిలో ఉంటాయి. సో ఆ టైంలో చూడండి సోమశేఖర్ మోజన్ ఎలా గ్రాండ్ గా ఇన్వైట్ చేసుకున్నాను హాయ్లాండ్, అదే హాయ్లాండ్ లో అక్కడికి వెళ్ళి మనం అదే హాయ్లాండ్ లో నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. చూడండి ఐలాండ్ లో చూడు ఎంతమంది సెలబ్రేషన్ చేయొచ్చు చూడు. లేదా మేడం సిల్వర్, అప్పుడు సిల్వర్ పట్ట అయిపించి అక్కడ అర్థమవుతుంది అందరికి. ఈరోజు నాకు నీరెస్ట్ అప్లయన్స్ ఎవరో లేకపోయినా సరే నేను అయ్యాను అంటే నా డ్రీమ్ వేరండి. అర్థమైందా? నా డ్రీమ్ వేరే చోట 1 year చేసి 0 అయిపోయినా కూడా మళ్ళీ సక్సెస్ కావాలని వచ్చి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబడి చేసాం కాబట్టి ఈరోజు డైమండ్ అయ్యా. అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా మైండ్ లో పెట్టుకోండి, మైండ్ లో బ్లైండ్ గా పెట్టుకోండి. ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే అప్లైన్ మాట వినాల్సిందే. నేను అక్కడ వేరే అప్లైన్ మాట వినలేదు. నేను అక్కడ 500 టీం అయి కూడా 0 అయిపోయి వచ్చాను. ఏడకు వచ్చినాక మళ్ళీ అప్లైన్ మాట వినాలా లేదా? ఈరోజు ఫస్ట్ నరేంద్ర గురుజీ నా అప్లైన్ నియరెస్ట్ అప్లైన్, ఆయన మాట వింటూ వచ్చు టోపాజయ్య. తర్వాత నరేష్ గురుజీ నా నియరెస్ట్ అప్లైన్. ఎస్ఆర్నో? సో మరి ఆయన మాట వింటూ ముందుకు వెళ్తారా లేదా? కొంతమంది ఇలా కూడా నెగిటివ్ అవుతారు. ఉదాహరణకి పెద్దిన శ్రీనివాస్ గురూజీ ఉంటాడు. గురూజీ నాకు ఎక్కువగా సపోర్ట్ రాడు. ఎందుకు రాడంటే నరేష్ గురూజీకి ఒక లెక్కలో సపోర్ట్ చేస్తాడు. నరేష్ గురూజీకి ఒకవైపు దినేష్ కుమావత్, పంపన్ రమేష్, కొడుక రమేష్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ పెద్దిన శ్రీనివాస్ గురూజీ వెళ్తాడు. నరేష్ గురూజీకి ఇన్కమ్ లెక్కలో నేనున్నా, నాకు ఎవరు రావాలి? నాకు నరేష్ గురూజీ వస్తాడు. ఎస్ఆర్నో? కొంతమంది నాకు పెద్దిన శ్రీనివాస్ గురూజీ ఎందుకు రాడు, ఆయన ఎందుకు రాడని కొంతమంది ఇలా కూడా క్వశ్చన్ వేసుకుంటారు. ఎందుకు రాడంటే అది ప్రోటోకాల్ సార్, ప్రోటోకాల్ ప్రకారం రారు. అర్థమైందా? ఆ ప్రోటోకాల్ ప్రకారమే రారండి. మౌనిక అనే అమ్మాయికి కారు ఓపెనింగ్ పెద్దిన శ్రీనివాస్ గురూజీ వెళ్ళాడు, నా కారు ఓపెనింగ్ రాలా. ఎందుకు రాలా? అది ప్రోటోకాల్. నా కారు ఓపెనింగ్ నరేష్ గురూజీ వచ్చాడు. ఆయన ఇన్కమ్ లేకుండా నేనున్నాను, నాకు రెస్పాన్సిబిలిటీ ఆయనే కాబట్టి ఆయనే నాకు ప్రోటోకాల్. అలానే కొన్ని స్కూటీలు ఓపెనింగ్కి అండ్ కొన్ని ల్యాప్టాప్ ఓపెనింగ్లకి మేము రాము. మీ నియరెస్ట్ అప్లయన్స్ వస్తారు. ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేయాలంటే ఒక బ్రాంజ్ లెటర్ సరిపోతాడు. ఒక స్కూటీ ఓపెన్ చేయాలంటే ఒక సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఎవరైనా వచ్చి చేస్తారు. ఎస్ఆర్నో? మేము రావాల్సిన అవసరం. మరి నిన్న వీళ్ళకి ఎలా వెళ్ళారంటే వీళ్ళని చేర్పించింది నేను, వాళ్ళని డైరెక్ట్ నా రెస్పాన్సిబిలిటీ. అందుకే నేనే కేరింగ్ తీసుకోవాలి. అర్థమవుతుంది మీ అందరికి? పెట్టుకునే వాళ్ళు ఉంటారు మనుషులు. సో ఈగోలు పెట్టుకోవాలంటే రకరకాలుగా పెట్టుకుంటారు. ఏదో ఒక అప్లైన్ మీద కంప్లైంట్ చేసుకుంటారు, ఏదో ఒక అప్లైన్ మీద ఈగోలు పెట్టుకొని బిజినెస్ అవుట్ అవుతారు. బట్ అప్లైన్కి ఏం కాదు సార్. ఇందాక చెప్పా, ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము మీ మీదే పడిద్ది అన్నట్టు, మన మీదే పడిద్ది అన్నట్టు. అప్లైన్ మీద నిందలేసిన, అప్లైన్ తప్పుగా చూపించిన, అప్లైన్ గురించి నెగిటివ్ గా మాట్లాడినా అది ఏ అప్లైన్కి, నా లాంటి అప్లైన్కి నష్టం లేదు, ఏం ఫరక్ ఉండదు. ఈ బిజినెస్ ఎవరి కోసం వాళ్ళు చేసుకోవాల్సిందే. నేను చెప్తే 10 నెలలకు వస్తాయి అంటే వస్తాయి, నేను చెప్తే 10 నెలలకు వస్తాయి, మీరు చెప్తే నాకు వస్తాయి, మీకు చెప్తే మీకు వస్తాయి. ఇది ప్రాసెస్. అందుకని ఈ బిజినెస్ లో మనం వచ్చాం. ఎవరు పని చేస్తే వాళ్ళకే డబ్బులు వచ్చేటప్పుడు ఇక్కడ ఎందుకుంటాం మనం? ఎవరు పని అలాగే చూస్తున్నాం కదా. ఎస్ఆర్నో? మరి యూనిటీగా ఉండి
అప్ అండ్ డౌన్ కలిసి పని చేసుకొని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ టైం టు టైం అచీవ్మెంట్ చేయాలి. ఒక ఫ్రెషర్ ఈరోజు దుర్గా సక్సెస్ అయిందంటే కారణము ఆమె ఆ నమ్మకాన్ని మాకు కలగజేసింది. బిజినెస్ బిగినింగ్ లో రావటమే జాబ్ అనుకోబట్టి జాబ్ అనుకుంది. ఇక నేను సంజయ్ మేడం ఫిక్స్ అయ్యాం, ఈ అమ్మాయిని సక్సెస్ చేయాలి, ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ విన్ చేపిద్దాం. అదే విధంగా ఫోకస్ చేస్తాం. ఆ నెలన్నర పాటు కంటిన్యూగా తిరిగాము. కాంటెస్ట్ విన్నర్ అయినాక ఆమెకు రెస్పాన్సిబిలిటీ లెగ్గిచ్చేసాం. ఆమె కింద పవర్ లెగ్గి పట్టుకున్నాం. ప్లాన్ నేర్చుకుంది సొంతంగా, ఓన్గా ప్లాన్స్కి వెళ్ళింది. ప్లాన్ వచ్చు కాబట్టి నేర్చుకుంది కాబట్టి ప్లాన్లకు వెళ్ళింది. ఈరోజు వాళ్ళ టీంలో కూడా ప్లానర్స్ తయారు చేసుకుంటుంది. ఇన్కమ్ దగ్గర నుంచి వాళ్ళని యూనిటీగా చేసుకుంటుంది, కలిసి పని చేసుకుంటుంది. ఈరోజు మేము చెప్పలా స్కూటీ తీసుకోమని, నాకైతే సంబంధం లేదు, స్కూటీ గురించి ఆలోచన కూడా లేదు. చిన్న లెవెల్ కదా, ఇంకా అంత డబ్బులే రాలేదు, స్కూటీ ఎందుకు అని చెప్పేసి అనుకున్నాం. కానీ టీంకి సర్వీస్ ఇవ్వడానికి రోజుకి ఛార్జీలు 300, 400 అంత ఖర్చు అవుతున్నాయి. వాళ్ళందరూ కష్టం, వాళ్ళు తిరగలేకపోతున్నారు, భయపడుతున్నారు అని చెప్పి సంజయ్ మేడంతో మాట్లాడిందంట. సంజయ్ మేడం నాకు చెప్పడం ఇమీడియట్ గా, ఇప్పుడు స్కూటీకి పూర్తి అమౌంట్ కట్టి ఎవరు తీసుకోరండి, డౌన్ పేమెంట్ కట్టే ఈ వీక్ మంత్లీ ఈఎంఐతోనే తీసుకుంటారు. ఎస్ఆర్ స్టార్టింగ్ మేము తీసుకున్నాము, ఒకప్పుడు ఈఎంఐ తీసుకున్నాము, ఈ రోజు నేరుగా డబ్బుతో తీసేసుకున్నాం అండి. ఎస్ఆర్ బిజినెస్ బిగినింగ్ లో కాబట్టి ఈఎంఐతో తీసుకున్నారు, రేపొద్దున డబ్బుతో తీసుకుంటారు, ఓన్ గా డైరెక్ట్ అమౌంట్ తీసుకుంటారు. క్లియర్? ఇలా టైం టు టైం అచీవ్మెంట్లు చేయటం, ఇలా చేస్తున్నప్పుడు అండ్ మోర్ ఓవర్ ఫంక్షన్లు మీటింగ్లకి ఫస్ట్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు అప్లైన్ ఇచ్చినారా ఇవ్వకపోయినా, డౌన్లోడ్ ఇచ్చిన పైన దుర్గా పేరు వచ్చేస్తుంది. వస్తుందా రావట్లేదా? లీడర్ కి సపోర్ట్ చేయాలని ఏదైనా అప్లైన్ మాలాంటి వాళ్ళకి అనిపించదా? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మాకు చేయట్లేదంటే అరే అలా ఉండలేకపోతున్నాం అని నెగిటివ్ మనం మార్పు చేసుకోవాలి. అరే ఒక ఫ్రెషర్ లీడరు చేసిన పని మనం చేయట్లేదని మార్పు చేసుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద ఎలిమెంట్ మీద ఏడవడం కాదు మనం చేయాల్సింది. అర్థమైందా? ఆటో కింద బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట, మీ తిట్లే మా దీవెనలు. ఏమంటే ఆటోకి బ్యాక్ సైడ్ ఏమంటే మీ తిట్లే నాకు అది బాగా నచ్చింది. నన్ను చాలా మంది తిట్టుకుంటారు, నన్ను పొగిడే వాళ్ళకంటే తిట్టేవాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే నేను మాట్లాడేవాడికి, నేను నిజం నిర్భయంగా మాట్లాడేవాడికి యథార్థవాది లోక విరోధని చాలా విషయాలు ఓపెన్ గా చెప్పేస్తా ఉంటా కదా. నేను కొంతమందికి విరోధంగా ఉంటా, బట్ నేను చెప్పేది రియాలిటీ. ఎవరి పనాలు చేసుకోవాలి, ఎవరి కష్టం వాళ్ళు పడాలి, అప్లైన్కి గ్రాట్యూడ్ ఉండాలి. కష్టపడి పని చేస్తేనే 4 ఏళ్ళు కష్టపడితేనే డైమండ్ అవుతాము. లెవెల్ పెరిగే కొద్దీ అప్లైన్ అన్ని తక్కువగా చూడమాకండి. సో గ్రాట్యూడ్ గా ఉండండి, కృతజ్ఞతగా ఉండండి, డౌన్లైన్ కూడా కృతజ్ఞతగా ఉండండి. ఇలా చేస్తే డైమండ్ అయిపోతారని చెప్తున్నాను. ఇదే 4 విషయాలు పక్కాగా ఫాలో అయితే ఎవరైనా డైమండ్ అవుతారు. మరి ఎన్ని ఫాలో అవుతారు? రెడీగా ఉన్నారా? మార్పులు రెడీ ఉన్నారా? చేస్తారా? పేరున ప్రతి ఒక్కరు కూడా డైమండ్ అవ్వాలని, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కంటిన్యూగా ఎఫర్ట్ పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎంతతో నా మాటలు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్, అందరు ధన్యవాదాలు. దిస్ గారచనారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హుస్సేన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ టైగర్. సో ఈ రోజు జూమ్ ద్వారా మరి ఏం తెలుసుకున్నారో రాజరత్నం సార్ మాట్లాడతారు. నా ఫ్రెండ్ అనమాట రాజరత్నం. సో రాజరత్నంకి బాగా అర్థమైంది, సో బిజినెస్ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు మొత్తం క్లారిటీగా తెలుసుకున్నాడు. సో రాజరత్నం సార్ వెల్కమ్. గురుజీ మీ బ్లెస్సింగ్ ఉంటే అది చాలు గురుజీ. ఈ రోజు జూమ్ లో మీకు అర్థమైన పాయింట్స్ చెప్పండి, పర్లేదు. అంటే గురుజీ నేను 7ంటికి వచ్చాను గురుజీ. 7 కాడ నుంచి విన్న విషయాలు చెప్పండి, పర్లేదు. నేను ఎందరాజు ఎంఏ వీడియో చూపించే కదా. నేను వచ్చిన కాడ నుంచి దుర్గం మేడంతో మాట్లాడుతున్నారు గురుజీ. మామూలుగా నువ్వు ర్యాంక్ లెవెల్ పెరిగినా నువ్వు మాతో ఉంటావా, యూనిటీగా ఉంటారా అని అడుగుతున్నాడు గురుజీ. నరసరావుపేట సార్ కూడా ర్యాంక్ పెరిగే కొంది గర్వం ఏర్పడింది గురుజీ, మాకు అంత తెలియలేదు, బ్యాంకాక్ లో ఫోటో కోసం ఫీల్ అయ్యాడని చెప్పేసి. చిన్న వాటికి ఫీల్ అయితే దీంట్లో ఈ బిజినెస్ లో సెట్ అవ్వదు గురుజీ. అప్లైన్ కైనా డౌన్ లైన్ కైనా మనస్పర్ధలు వస్తా ఉంటాయి, అవి సర్దుకుంటూ పోవాలని నేర్చుకున్నాను గురుజీ. సూపర్. ఇక్కడ అప్ లైన్ డౌన్ లైన్ ఒక అన్నదమ్ములాగా అక్క చెల్లెలాగా కలిసి ఎవరైతే ఉంటారో వాళ్ళే డైమండ్ అవుతారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రైట్. ఇంకా దాస్ గారు, ఇంతే ఈ బిజినెస్ లో పని చేయకపోవడము, ప్లాన్లకు వెళ్ళిపోవడం ఇదేం ఉండదండి. ప్లాన్కి వెళ్ళే సత్తా ఉండేది అందరికి ఉండేది. ఒకప్పుడు ప్లాన్కి వెళ్ళాడు మళ్ళీ వెళ్ళడు, కానీ ఒకప్పుడు ఇగో ఉండదు, ఇప్పుడు ఇగో పెట్టుకుంటాడు, అందుకే వెళ్ళడు.
నేను పని చేస్తే ఆయనకు డబ్బులు వస్తాయి, నేను పని చేస్తే ఆయనకి ఇగో ఆయన ర్యాంక్ అవుతాడని వెళ్ళరు. అంతే, అందుకే ఇక్కడ చాలా మంది ఆగిపోయింది. దాస్ గారు చెప్పండి. కే దాస్ గారు, సైదా గారు, దావిద్ గారు. దాస్ గారు జయ మాది గుడ్ మార్నింగ్ మాది ఇప్పుడు కూడా ధన్యవాదాలు మాది. దీంట్లో మాది ధర్మరాజు దాన్ని నాకు బాగా అర్థమైంది మాది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా అచీవ్మెంట్ అవుతారు, ర్యాంక్ అచీవ్మెంట్ ధర్మరాజు అవుతారు. ఎమ్మెల్యే మోహన్ బాబు లాగా ఉండకూడదని బిడ్డా. నేనైతే అవునా నా జీవితంలో ఉండను, ఎవ్వరికి ఉండను. నాకు చిన్న హెల్ప్, ఈ రోజు రవి ప్రసాద్ దగ్గర కూడా నేను ఉన్నాను. ఆయన నా టీం, ఆయన డౌన్లైన్ కాదు, ఆయన కూడా ఆయన నేను కాళ్ళకి దండం పెడతా వెళ్ళి. ఆయన నాకు వచ్చి హెల్ప్ చేయడండి, ఆయనతో నాకు సంబంధం లేదండి. కానీ ఆయనకి వెళ్ళి నేను కాళ్ళకి ఎందుకు దండం పెడతాను తెలుసా? నాకు సపోర్ట్ చేశాడు ఒకప్పుడు. నిషాకి నన్ను ఫ్రీగా తీసుకెళ్లి ఆయన రూమ్ లో పెట్టుకున్నాడు నన్ను. ఇంత ఓపెన్ గా ఇంత పబ్లిక్ లో ఎవరు చెప్పుకోని విషయాలు తెలుసా? ఒక మొత్తం అన్నం తింటే మర్చిపోను. అలా డాక్టర్ గారు నాకు 1500 హెల్ప్ చేశాడు. నేను చదువుకునేటప్పుడు నాకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, డ్రాఫ్ట్ కొనిపించాడు, బుక్స్ కొనిపించాడు, 1500 హెల్ప్ చేశాడు నాకు అలా డాక్టర్ గారు. డిబి ఫ్యాషన్స్ ఓనరు 4 సంవత్సరాల పాటు నాకు బట్టలు ఇచ్చాడు. ఒక బ్యాంక్ మేనేజర్ 5000 రూపాయలు నా కాలేజీకి ఫీజు కట్టాడు. లైఫ్ లాంగ్ మర్చిపోను. మేళం భాగ్యరావు నాకు ఆయన ఉంటాడు గుంటూరులో, ఆయన 500 రూపాయలు హెల్ప్ చేశాడు నాకు. 500 ఇచ్చాడు నాకు. స్టోర్ అయిపోయింది, మైండ్ లో బ్లైండ్ గా స్టోర్ అయిపోయింది. నాకు సహాయం చేసిన వాళ్ళు నేను జీవితకాలం మర్చిపోను. నేను హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోతాను, కానీ నాకు చేసిన వాళ్ళు నేను మర్చిపోను సార్. నాకున్న వీక్నెస్ అది. నేను చాలా మంది చేసినా నేను వాళ్ళని పట్టించుకోను. వాళ్ళు నా మీద గ్రాట్యూడ్ ఉంటారా ఉండరా, నన్ను తిట్టుకుంటారా ఆయన్ని పట్టించుకోను. చెప్పే కదా కొంచెం జుట్టు ఊడిపోయింది కదా, అలా ఫీల్ అవుతా. ఉన్న జుట్టుతో సంతోషపడతాను, లేని జుట్టు హ్యాండిల్ తెచ్చుకోవాలి. నేను సహాయం చేసిన వాళ్ళు నేను ఎవరిని పట్టించుకోను, బట్ నాకు సహాయం చేసిన వాళ్ళు లైఫ్ లాంగ్ నేను మర్చిపోను. ఇది ఒక్కటి కానీ గుర్తుపెట్టుకుంటే ఈ బిజినెస్ లో సక్సెస్ గ్యారంటీగా అవుతారు. ఓకే మాది కంపల్సరీ మాది. ఏం పెట్టుకున్నావు? కంపల్సరీ మాది ప్రెసర్ నుంచి డైమండ్ కాదు మాది. ఉన్న నాలైనా కానీ అప్లైన్ కు కృతజ్ఞతగా ఉంటాను మాది కంపల్సరీగా. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అలా అచీవ్మెంట్ అయినా కానీ కొంచెం అహంకారం అన్నది వస్తా ఉండేది అని చెప్పారు మాది. అలా కాకుండా నీకు రాజు సార్ మధ్య రాకూడదు, నీకు రాము సార్ మధ్య రాకూడదు. మరి ముఖ్యంగా నీ రెస్టారెంట్కి వస్తాయి. ఓకే మాది. నీ రెస్టారెంట్ కింద వస్తాయి, నీ రెస్టారెంట్ గొడవలు కాబట్టి. రైట్, థ్యాంక్ యూ మాది. దాస్ గారు, సైదా గారు. గుడ్ మార్నింగ్ గురూజీ. కోటి ధన్యవాదాలు గురూజీ, అవకాశం నాకు ఇచ్చినందుకు. మీరు జూమ్ లో ఏదైతే బోధిస్తున్నారో దాని ప్రకారంగా ప్రతి విషయంలో కూడా వినయంతో ఉండి సక్సెస్ అయ్యేంత వరకు, సక్సెస్ అయినా కూడా నిలబడి అదే వినయంతో ఉంటాను గురూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు గురూజీ. మీ అప్లైతే ఎవరితో ఇష్యూ రాకుండా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ధర్నాథ్ రవితో మీకు ఏ ఇష్యూ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మీకు రెస్పాన్సిబుల్ అప్లై ధర్నాథ్ రవి. ఓకేనా? రైట్, సైదా గారు. గురుజీ మీరు ఏదో చెప్తున్నారు అది మేము కూర్చో పాటిస్తాం గురించి తప్పకుండా. అప్ అండ్ డౌన్ అయితే మేము అసలు మంచిగా ఉంటాం గురుజీ. ఇప్పుడు కాదు గురుజీ, మేము ఏ లెవెల్కి వచ్చినా కూడా మంచిగా ఉంటాం గురుజీ. మీరు పదే చెప్తానే ఉన్నారు, మనం ఇగో పెట్టుకోకూడదు, మనం అందరితో కలిసిమెలిసి ఉండాలా, జోడీగా వర్క్ చేయాలా. అంటే మీకు ఎదురయ్యే సమస్యలే మాకు రాకూడదు, ఆ సమస్యలని మీరు చెప్తున్నారు గురుజీ. అట్లాగే రవి సార్ కూడా మాకు చెప్తానే ఉంటారు గురుజీ, మాకు నేర్పిస్తూ ఉంటారు, మాకు చెప్తానే ఉన్నారు గురుజీ మంచిగా ఉండాలని. తప్పకుండా ఉంటాం గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. గ్రేట్, గాడ్ బ్లెస్ సార్, సూపర్. సో నెక్స్ట్ ఇక ఈరోజు జూమ్ ఇద్దరితో ముగిస్తున్నాను. సో సీనియర్ లీడర్స్ తో మాట్లాడి క్లోజ్ చేద్దాం. సో ఇంకా ఎవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు బ్రాంచ్